కూర్చుందాం. ఈ ప్రార్థన వీరుల సమావేశానికి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. இந்த ஜெப வீரர்கள் கூட்டத்திற்கு வருகை தந்த உங்கள் யாவரையும் இயேசு கிறிஸ்துவின் நாமத்தில் வாழ்த்துகிறோம். మన హోసన మినిస్ట్రీలో ఇలా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతూ ఉంది. நம்முடைய ஹோசனா மினிஸ்ட்ரீஸ்லே எல்லா இடத்திலும் 15ஆம் தேதி ஆகஸ்ட் 15ஆம் தேதி ஜெப வீரர் கூட்டம் நடைபெற்று கொண்டிருக்கிறது. దైవ సేవకులు యేసరి గారు ఉన్నప్పుడు ప్రతి సెంటర్లో ఇలా ప్రార్థనా వీరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశ క్షేమాన్ని కోరి ఇంకా అనేక విషయాల కొరకు ప్రార్థించేవాళ్ళు. தேவ மனிதனாகிய இயேசன் அவர்கள் இருந்தபோது ஒவ்வொரு வருடமும் 15ஆம் தேதி எல்லா சென்டரிலும் ஜெப வீரர்கள் கூட்டத்தை நடைபெற செய்தார். ఈ పూట కూడా ఈ విధంగా మనం చేరి ప్రార్థించడానికి దేవుడు సహాయం చేశాడు. இந்த வேளையிலும் நாம் அனைவரும் இணைந்து ஜெபிக்கும்படியாக தேவன் நமக்கு கிருபை தந்திருக்கிறார். మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. நாம் செய்ததான எல்லா ஜெபங்களையும் தேவன் கேட்டு பதில் அளித்திருக்கிறார். నిశ్చయముగా మన దేశాన్ని, మనము నివాసం ఉంటున్న ఈ చెన్నై పట్టణాన్ని దేవుడు క్షేమంగా కాపాడుదురుగాక. நிச்சயமாகவே தேவன் இந்த சென்னை பட்டணத்தையும் நம்முடைய தேசத்தையும் பாதுகாப்பாராக. ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. இந்த ஒரு நாள் மாத்திரமல்ல, நம்முடைய வாழ்க்கையில ஒவ்வொரு நாளும் நம்முடைய தேசத்திற்காக நாம் ஜெபிக்க வேண்டும். అప్పుడే మనము క్షేమంగా ఉంటాం, మన ప్రాంతాలు కూడా క్షేమంగా ఉంటాయి. அப்பொழுதுதான் நாமும் நம்முடைய தேசமும் நன்மையினால் முடிசூடப்படும். అట్టి ప్రార్థనాత్మను, స్తోత్రాత్మను నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. அப்பேற்பட்ட ஜெப ஜீவியத்தையும் ஸ்தோத்திரத்தின் ஆவியும் என் தேவன் உங்களுக்கு தருவாராக. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. இந்த நாளிலே நிலவரங்கள் அதிகமாய் பயங்கரமாய் இருக்கிறது. వాటి నిమిత్తమై మనం ప్రార్థన చేశాము. அதற்காக நாம் ஜெபித்தோம். గత రాత్రి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి గమనించినప్పుడు ప్రభు రాకడ బహు సమీపమై ఉన్నది. கடந்த ராத்திரியிலே இதை குறித்து நான் யோசித்த போது கர்த்தருடைய வருகை అతి సమీపమాయి இருக்கிறது. ముఖ్యంగా జనం మీదకి జనం, మనుషులు దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యமாக மனிதர்கள் மீது மனிதர்கள் போராடி கொண்டிருக்கிறார்கள். మణిపూర్ ప్రాంతంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మణిపూర్ పట్టణத்திலே క్రైస్తవర్களை అనేకரை అழித்து கொண்டிருக்கிறார்கள். చాలా మందిని చంపివేశారు, అనేకரை సాగడితాர்கள். రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తూ ఉన్నారు. బంగ్లాదేశిலும் హిందూ జనంகளை అనేకரை అழித்து கொண்டிருக்கிறார்கள். ఇలా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. இவ்விதமாக ஜனத்தின் மீது ஜனமும் ராஜ்யத்தின் மீது ராஜ்யமும் எழும்பிக் கொண்டிருக்கிறது. ఆ మత కలవరాలన్నీ కూడా ప్రభు దూరపరచునుగాక. இவ்விதமான மத கலவரத்தினாலே అనేక నష్టங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. ఆ జనం మీదకి జనం, మత కలవరాలన్నీ దూరపరచబడినట్లు అందరూ రెండు చేతులు ఎత్తి ఒక నిమిషం అందరూ స్తోత్రాలు చెప్దాం. జనం మీద జనం எழும்பாதபடி స్తోత్రిக்கலாம். స్తోత్రం 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 స్తోత్రం. ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే, ஒரு விஷயம் என்னவென்றால், పరిపాలించే నాయకులకి జ్ఞానం కావాలి. இந்த தேசத்தை ஆளுகிற అధికారులకు జ్ఞానத்தை தேவன் தர வேண்டும். బంగ్లాదేశ్లో మనం గమనిస్తూ ఉన్నాం, ఆ దేశపు ప్రధాని ఆమె దేశాన్ని విడిచిపెట్టి ఇండియా దేశానికి వచ్చారు. பங்களாதேஷை ஆண்டு கொண்டிருக்கிறார் அந்த பிரதானியானவர்கள் அந்த தேசத்தை விட்டு இந்திய தேசத்திற்கு வந்திருக்கிறார்கள். అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తనని కూడా ఒకవేళ చంపేస్తారేమో అనే ఒక మరణ భయంతో ఆమె పారిపోయి వచ్చేసి, அங்கே இருக்கிறதான சூழ்நிலையினாலே அவர்களையும் சாகடிப்பார்கள் என்ற நிலவரத்தினால் இந்திய தேசத்திற்கு வந்திருக்கிறார்கள். గత దినాల్లో శ్రీలంకలో కూడా అక్కడున్న ప్రధాని రాజపక్సే ఆయన కూడా పారిపోయాడు. கடந்த நாட்களிலே శ్రీలంకவில் இருந்த பிரசிடென்ட்டும் அங்கே இருந்து ராஜபக்சே என்பவரும் ஓடிவிட்டார். ఒకవేళ ఆ ప్రధాని పారిపోతే ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? அந்த தேசத்தை ஆளுகிறவர்களே ஓடி போய்விட்டால் அந்த தேசத்தின் நிலவரம் எவ்விதமாக இருக்கும்? ఆ ప్రాంతాల్లో కరువు, அந்த தேசத்திலே பஞ்சங்களும், ఆ ప్రాంతాల్లో మనుషులను చంపేస్తూ ఉన్నారు. அந்த தேசத்தில் இருக்கிற ஜனங்களை சாகடித்துக் கொண்டிருக்கிறார்கள். ఇలా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉండగా, இவ்விதமாக ஜனத்தின் மீது ஜனமும் ராஜ்யத்தின் மீதும் ராஜ்யம் எழும்பிக் கொண்டிருக்கும் போது, అలాంటి పరిస్థితి మన ఇండియా దేశానికి రాకుండా ఉండే నిమిత్తమై మన పరిపాలించే నాయకులకి దేవుడు జ్ఞానాన్ని, కాపుదల సమృద్ధిగా దయచేయుదురుగాక. அவ்விதமான சூழ்நிலை நம்முடைய தேசத்திற்கு வராதபடி தேவன் అధికారులకు జ్ఞానத்தை తరువారాக. అందుకొరకు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే,
இன்னொரு விஷயம் என்னவென்றால் సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉన్నారు. நம்முடைய எல்லைகளை பாதுகாத்துக் கொண்டிருக்கிறார்கள். ఒక్క శత్రు దేశములు ప్రవేశించినా కూడా అందరికీ ప్రమాదమే. ஒரு சத்துருவும் தேசத்திலே நுழைந்தார்களான எல்லோருக்கும் பிரமாதமாகிவிடும். కనుకనే రాత్రి పగళ్ళు జమ్మూ కాశ్మీర్ ఇంకా సరిహద్దుల్లో సైనికులు రాత్రి పగళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. இரவும் பகலுமாக எல்லைகளில் அநேக இராணுவத்தினர் காத்து கொண்டிருக்கிறார்கள். వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్న ఉగ్రవాదులు జ్వరపడతారు. அவர்களில் யாரொருவரும் சோர்ந்து போனால் அங்கே சத்ருவானவன் உள்ளே புகுந்து விடுவான். గతంలో బాంబే ఆ ప్రాంతంలో ఒక హోటల్లో ఒక ఉగ్రవాది ప్రవేశించి చాలా మందిని చంపేశారు. பாம்பே ஹோட்டலிலே அங்கே தாஜ் ஹோட்டலிலே அங்கே தீவிரவாதிகள் நுழைந்து அநேகரை அழித்ததை நீங்கள் அறிந்திருக்கிறீர்கள். కాబట్టి మన దేశం యొక్క సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వారికి దేవుడు కాపుదల దయచేయును గాక. ஆகவே நம்முடைய எல்லைகளை பாதுகாத்துக் கொண்டிருக்கிறவர்கள் தேவன் கிருபையால் பலத்தை தருவாராக. అక్కడ కాపలా కాస్తూ ఉన్న సైనికుల నిమిత్తమై అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఒక విషయం ఏంటంటే, இன்னொரு விஷயம் என்னவென்றால், గత దినాల్లో కేరళలో వయనాడ్ అనే ప్రాంతంలో ప్రతికూల వాతావరణం. கடந்த நாட்களிலே வயநாடிலே கேரளாவிலே நிலை சரிவு ஏற்பட்டது. ఆ ప్రాంతంలో అలా జరుగుతుంది అనుకోలేదు. அந்த இடத்தில் అవిధமாய் నడబెరుం என்று யாரும் நினைத்து பார்க்கவில்லை. సుందరముగా ఉన్న ఆ పట్టణం ఒక్కసారిగా వరదల చేత ఆ మట్టిలో కూరుకుపోయి సుమారు 300 మంది చనిపోయారు. అழகான அந்த పట్టణం அந்த நிலை சரிவினாலே கிட்டத்தட்ட 600 பேர் இறந்திருக்கிறார்கள். చాలా దుఃఖకరమైన పరిస్థితి, மிகவும் துக்கத்துக்குரிய காரியம் அது. అదే నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, அதற்காக நாம் ஜெபிக்க வேண்டும். రాబోయే రోజుల్లో అలాంటి ప్రతికూల వాతావరణం మన దేశంలో ఎక్కడ కూడా నార్త్ కానీ సౌత్ లో కానీ ఎక్కడ అలాంటి ప్రమాదాలు జరగకుండా నా దేవుడు కాపాడుదురుగాక. நம்முடைய தேசத்திலே எல்லா திசைகளிலும் அவ்விதமான காரியங்கள் நடைபெறாமல் தேவன் பாதுகாப்பாராக. అందుకొరకే రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశంలో సమాధానం కరువైపోయింది. தேசத்திலே சமாதானம் குறைந்திருக்கிறது. ఇంట్లో సమాధానం లేదు, வீட்டிலே சமாதானம் கிடையாது, భార్య భర్త మధ్యలో సమాధానం లేదు, கணவன் மனைவி மத்தியிலே சமாதானம் கிடையாது. మన రోజున కర్ణాటక ప్రాంతంలో కొత్తగా పెళ్ళైన జంట, కర్ణాటక పகுதியிலே புதிதாக திருமணம் ஆன தம்பதியர், ఆ మొదటి రోజే వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు ఒకరికొకరు కత్తితో పొడుచుకొని చనిపోయారు. அந்த முதல் நாளிலே அவர்களுக்கு என்ன நடந்தது என்று தெரியாது, அவர்கள் கத்தியை எடுத்துக்கொண்டு கொலை செய்து கொண்டார்கள். ఇలాంటి వార్తలు లోకములో ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. இவ்விதமான வார்த்தைகள் அநேகவற்றை நாம் கேட்டுக்கொண்டிருக்கிறோம். చెన్నై పట్టణంలోనైతే చాలా విషయాలు ఉన్నాయి. இந்த சென்னை பட்டணத்தில் அநேக காரியங்களும் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. మన దేశంలో కుటుంబాల్లో భార్య భర్త మధ్యలో, కుటుంబ తల్లిదండ్రుల పిల్లల మధ్యలో దేవుడు సమాధానం అనుగ్రహించును గాక. நம்முடைய தேசத்திலும் குடும்பத்திலும் பிள்ளைகள் மத்தியிலே தேவன் சமாதானத்தை கொடுப்பாராக. మన దేశంలో సమాధానము, ఐక్యత, ప్రేమని కలుగజేయనట్లుగా స్తోత్రాలు చెప్దాం. நம்முடைய స్తోత్రం 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 స్తోత్రం. క్రైస్తవ సంఘాల్లో కూడా ఐక్యత, సమాధానం లేదండి. క్రైస్తవ సభகளிலும் ఐక్యం ఇల్లాமல் இருக்கிறது. ఈ రోజుల్లో యూట్యూబ్లో మీడియాలో చూస్తూ ఉంటే, வலைதளத்திலே நாம் பார்க்கும்போது ఒకరికొకరు కించపరుచుకొని మాట్లాడుతూ ఉన్నారు, ஒருவரை ஒருவர் கேலி செய்து கொண்டிருக்கிறார்கள். తద్వారా అన్యులు కూడా వీళ్ళ మధ్యలోనే ఐక్యత లేదు అని ఎగతాళి ఈ పరిస్థితికి క్రైస్తవం దిగజారిపోతుంది. அதனாலே புறஜாதி மக்களும் இவர்கள் மத்தியிலே ஒற்றுமை இல்லாமல் இருக்கிறதை காண்கிறார்கள். మరొక వైపు ముస్లిమ్స్, వాళ్ళ మధ్యలో కూడా ఐక్యత లేదు. ముస్లిం సహోదరుల మధ్యలో ఐక్యం ఇల్లాமல் இருக்கிறது. మన రోజున వినుకొండ ప్రాంతంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వినుకొండ என்கிற పகுதியிலே ஒரு மனிதனை கொலை செய்தார்கள். వాళ్ళిద్దరూ ముస్లిమ్స్ అంటేనే చాలా ఐక్యత కలిగిన వాడు. ముస్లిం సహోదరులు ఐక్యమా இருக்கிறவர்கள். నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు ముస్లిం, అతను అడిగాను, எனக்கு தெரிந்த సహోదరుడు ஒருவர் உண்டு, அவரிடத்தில் கேட்டேன், మీకే ఏంటి ఇలా గొడవలు అన్నప్పుడు, ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదండి అని అంటాడు. உங்களுக்குள்ள என்ன இந்த கலவரம் என்று கேட்டபோது, முற்காலத்தில் இருந்தது போல இப்பொழுது இல்லை என்று சொன்னார். స్వంత జనుల మధ్యలోనే గొడవలు, అసమాధానాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. சொந்த ஜனங்கள் மத்தியிலே அசமாதானமும் கொலைகளும் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. అలాంటి గొడవలు, అసమాధానాలు ఒకరి మధ్యలో ఒకరికి జరగకుండా ప్రభు కాపాడుదురుగాక. அப்பேற்பட்டவை நடைபெறாமல் கர்த்தர் காத்துக்கொள்வாராக. ఇది మొదలుకొని మనం ప్రార్థన చేసిన విధంగా దేశంలో ఒకళ్ళ మధ్యలో ఒకరికి దేవుడు సమాధానము, ఐక్యత, సహోదర ప్రేమను ప్రభు దయచేయనట్లుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
మన హోసన్న మినిస్ట్రీ పరిచర్యని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. நம்முடைய ஹோசன்னா மினிஸ்ட்ரிஸ் ஊழியங்களையும் தேவன் ஆசீர்வதித்துக் கொண்டிருக்கிறார். దేవుడు ఇంకా మన పరిచర్యని ఈ ప్రాంతంలో, ఈ చెన్నై పట్టణంలో, దేశం యొక్క నలు దిక్కుల మన పరిచర్యని దేవుడు ఆశీర్వదించుదురుగాక. தேவன் நம்முடைய ஊழியங்களை இந்த தேசத்திலே எல்லா திசைகளிலும் ஆசீர்வதிப்பாராக. మనం చేసిన ప్రతి ప్రార్థన వ్యర్థం కాదు. நாம் செய்ததான ஒவ்வொரு ஜெபமும் வீணாய் போகாது. ఒక సమయం వస్తుంది, ఖచ్చితంగా మన ప్రార్థనకి మనం జవాబు చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ஒரு நேரம் வரும் நம்முடைய ஜெபங்கள் எல்லாம் கேட்கப்படும். యేసన్న గారు ఉన్నప్పుడు ప్రార్థన చేయించేవారు. వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా హాల్లన్నీ కూడా మందిరాలుగా మార్చబడాలి అని. యేసన్న அவர்கள் இருந்தபோது ஒரு விஷயத்திற்காக ஜெபிப்பார்கள். சினிமா ஹால்கள் எல்லாம் ஜெப ஆலயங்களாய் மாற்றப்பட வேண்டும் என்று. ఇప్పట్లో గమనించినట్లయితే సినిమా హాల్లు తక్కువైపోయాయి. இப்போது நாம் பார்க்கும்போது अनेक திரையரங்குகள் மூடப்பட்டு கொண்டிருக்கிறது. విజయవాడ దగ్గరలో ఒక మందిరం ఉంది. అక్కడ సినిమా హాల్ని ఇప్పుడు మందిరంగా అక్కడ ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. విజయవాడ పట్టణத்திலே ஒரு சினிமா ஹாலையே அங்கே ஆராதனை கூடமாக தேவன் மாற்றி இருக்கிறார். ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన దేవుడు విని ఈ రోజున కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. எத்தனையோ ஆண்டுகளுக்கு முன்பு செய்த ஜெபத்தை தேவன் கேட்டு இந்த நாளிலே கிரியை செய்து கொண்டிருக்கிறார். ఈ సమయంలో కూడా మనం చేసిన ప్రార్థన రాబోయే రోజుల్లో ప్రభు విని ఆలకించి కార్యాలు చేయుదురుగాక. இந்த நேரத்திலும் நாம் செய்த எல்லா ஜெபங்களையும் தேவன் கேட்டு வரப்போகிற நாட்களில் பெரிய காரியங்களை தேவன் செய்வாராக. కాబట్టి ప్రతిరోజు సమయం ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసి ఆ క్షేమాన్ని దేవుని యొద్ద నుండి మీరు మనము అందరం పొందుదుముగాక. ஆகவே ஒவ்வொரு நாளும் நீங்கள் நேரம் கிடைக்கும்போது ஜெபித்து தேவனிடத்திலே ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளுங்கள். బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. வேதத்திலிருந்து சில வார்த்தைகளை உங்களுக்கு தெரிவிப்பேன். పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 பேதுரு 5ஆம் அதிகாரம் 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 8ஆம் వచనத்தை వాసికలాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతాను, ఆలకించండి. 1 பேதுரு 5ஆம் அதிகாரம் 8ஆம் వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. தெளிந்த புத்தி உள்ளவராய் இருங்கள், விழித்திருங்கள். ஏனெனில் உங்கள் எதிராளியாகிய பிசாசானவன் கர்ஜிக்கிற சிங்கத்தை போல் எவனை விழுங்கலாமோ என்று வகை தேடி. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. கர்த்தருடைய வருகைக்கு நாட்களிலே நாம் இருக்கிறோம். ఒకవైపు దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ஒரு புறமாக தேவனுடைய ஜனங்கள் தேவனுக்குள்ளாய் ஆவிக்குரிய ரீதியிலே வளர்ந்து கொண்டிருக்கிறார்கள். మరొకవైపు సాతానుడు తన ప్రజల్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ஒரு புறத்திலே பிசாசானவன் தன்னுடைய வேலையை தீவிரமாய் செய்து கொண்டிருக்கிறான். ముఖ్యంగా దేవుని ప్రజల్ని ఎక్కువగా తన ఊబిలో పడవేసి బలహీనులుగా మార్చాలని సాతానుడు క్రియ చేస్తూ ఉంటాడు. முக்கியமாக பிசாசானவன் தேவனுடைய ஜனத்தை இழுத்து கொள்ள வேண்டும் என்று தீவிரமாய் செயல்பட்டு கொண்டிருக்கிறான். అతని యొక్క సాతాను యొక్క క్రియలు అణిచివేయబడి నిమిత్తమే ఈ ప్రార్థన వీరుల సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. பிசாசுனுடைய காரியங்கள் எல்லாம் உடைக்கப்படும்படியாகவே இந்த ஜெப கூட்டம் ஆயத்தப்படுத்திருக்கிறது. సాతానుడు ఎవరిని చూసి భయపడతాడంటే, பிசாசானவன் யாரை பார்த்து பயப்படுவான் என்றால், మోకాళ్ళలోని యేసు రక్తం చేయమని ప్రార్థించే వాళ్ళని చూస్తే వాడికి దడ పుట్టిపోద్ది. முழங்கால் படியிட்டு இயேசு ரத்தம் ஜெயம் என்று ஜெபிப்பவர்களை கண்டால் பிசாசு பயப்படுவான். కాబట్టి ఈ రోజుల్లో మనం ఎక్కువగా ప్రార్థించినప్పుడు అతని యొక్క తంత్రాలన్నీ కూడా నా దేవుడు నిర్మూలన చేయునుగాక. ஆகவே இந்த நாட்களிலே நீங்கள் அதிகமாய் ஜெபிக்கும் பொழுது பிசாசின் காரியங்கள் எல்லாவற்றையும் தேவன் நிர்மூலமாக்குவாராக. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. தெளிந்த புத்தியுள்ளவர்களாய் இருந்து விழித்திருங்கள். అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. பிசாசானவன் கர்ஜிக்கிற சிங்கத்தை போல் யாரை விழுங்கலாம் என்று சுற்றி திரிந்து கொண்டிருக்கிறான். అపవాది క్రియలను నిర్మూలం చేయటానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. பிசாசினுடைய காரியங்கள் நிர்மூலமாக்கும்படியாக இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு வந்திருக்கிறார். ఈ రోజుల్లో అపవాదిని మనం ఎదిరించాలి. இந்த நாட்களிலே பிசாசை நாம் எதிர்த்து நிற்க வேண்டும். ఒకవేళ మనుషులను ఎదిరించవచ్చేమో కానీ అపవాదిని ఈ రోజుల్లో మనం ఎదిరించాలి. ஒருவேளை மனிதர்களை நாம் எதிர்க்கலாம், ஆனால் பிசாசை எதிர்த்து கொண்டிருக்கிறோமா? అదే నిజమైనటువంటి ఒక జయ జీవితం. ஆகவே பிசாசை எதிர்ப்பதே நிஜமான ஜெய ஜீவிதமாய் காணப்படுகிறது. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యములో, எபேசியருக்கு எழுதின நிருபம் 4ஆம் அதிகாரம் 27ஆம் வசனத்திலே, అపవాదికి చోటియకుడి, பிசாசுக்கு இடம் கொடாமலும் వారిని మీరు గద్దించుడి అని రాయబడి ఉంది. அவனை எதிர்த்து நில்லுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అపవాది దగ్గరికి సమీపించినప్పుడు వారిని గద్దించాలి. பிசாசு நெருங்கும் போது அவனை எதிர்த்து நில்லுங்கள். దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు. பிசாசு பிடித்தவர்கள் வருவார்கள். నజరేయుడైన యేసు నామములో పో అనగానే అది పారిపోతుంది. நசரேயனாகிய இயேசுவின் நாமத்தினாலே போ என்று சொல்லும்போது அது ஓடி போகும். దండం పెడతాను పో అంటే పోతుందా? உனக்கு வணங்குகிறேன் போ என்று சொன்னால் போகுமா? చిన్న రిక్వెస్ట్,
దయచేసి వెళ్ళిపో అంటే పోయిద్దా? ஒரு சிறிய ரிக்வெஸ்ட் வைக்கிறேன், நீ போயிடுன்னு சொன்னால் போகுமா? నజరేయుడైన యేసు నామములో పోని గద్దించు, అప్పుడు నేను వెళ్తాను అని ఓ పాస్టర్ గారికి రివర్స్ బైబిల్ స్టడీ ఇచ్చింది ఒక దయ్యం. நசரேயனாகிய இயேசுவின் நாமத்திலே நீ சத்தமிட்டு சொல், அப்பொழுது நான் போவேன் என்று பாஸ்டருக்கே பிசாசு சொன்னது. సాతానుకు కూడా తెలుసు యేసయ్య శక్తిలో ఉన్న నామములో ఉంటున్న బలం ఏంటో. பிசாசுக்கும் தெரியும் இயேசுவின் நாமத்தில் உள்ள வல்லமையை அறிந்திருக்கிறது. ఆ నామములో ఉంటున్న శక్తిని మనము కూడా ఆశ్రయించే రోజులో బ్రతకాలి. அந்த நாமத்தில் இருக்கிறதான வல்லமையை நாமும் ஆசரித்து அனுபவிக்க வேண்டும். సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయగలగాలి. பிரச்சனைகள் வரும்போது இயேசுவின் நாமத்தை உச்சரித்து ஜெபிக்க வேண்டும். అనారోగ్యంతో ఉన్నప్పుడు గద్దించి ప్రార్థన చేయగలగాలి. பலவீனமாய் இருக்கும்போது அதை அதட்டி நாம் ஜெபிக்க வேண்டும். కుటుంబాల్లో నిద్ర పట్టకుండా క్రియ చేస్తున్న అపవాది తంత్రాలు నిర్మూలన చేయబడాలంటే మీరు గద్దించి ప్రార్థన చేయాలి. குடும்பத்திலே உறக்கம் இல்லாமல் அசமாதானமாய் இருக்கும்போது நீங்கள் இயேசுவின் நாமத்தை சொல்லி ஜெபிக்க வேண்டும். అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. பிசாசானவனுக்கு எதிர்த்து நில்லுங்கள், அப்பொழுது அவன் உங்களை விட்டு ஓடுவான் என்று வேதம் சொல்லுகிறது. స్వతంత్రం వచ్చి ఇప్పటికి 78వ సంవత్సరం. சுதந்திரம் கிடைத்து 78 ஆண்டுகள் ஆயிற்று. అంతకు మునుపు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. அதற்கு முன்பாக பிரிட்டிஷ் அவர்கள் இந்த தேசத்தை ஆண்டார்கள். వారి యొక్క బానిసత్వంలో ఉండకూడదు అని ఎంతో మంది పోరాటాలు చేశారు. அவர்களுடைய அடிமைத்தனத்தில் இருக்கக்கூடாது என்று அநேகர் போராடினார்கள். పోరాడి వాళ్ళు జయం పొందారు. அவர்கள் போராடி ஜெயித்தார்கள். మరలా వాళ్ళు రాకుండా కాపాడుకుంటూ ఉన్నారు. மீண்டுமாக அவர்கள் உட்புகாதபடி அவர்கள் காத்து கொண்டார்கள். మరొక వైపు యేసుక్రీస్తు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ஒரு புறத்திலே இயேசு கிறிஸ்துவை ஆங்கிலேய தேவன் என்று சொல்பவர்களும் உண்டு. కానీ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ஆனால் வேதம் சொல்லுகிறது இயேசு கிறிஸ்து எல்லாருக்கும் தேவனாய் இருக்கிறார். బ్రిటిష్ వాళ్ళ నుంచి దేవుని ఇండియాలో ఉంటున్న ప్రజలు 1947 సంవత్సరంలో విడుదల పొందారు. 1947 ஆண்டிலே பிரிட்டிஷுடைய ராணுவத்திலிருந்து விடுதலை பெற்றுக் கொண்டார்கள். వాళ్ళ బానిసత్వంలో నుండి విడుదల పొందాలని కోరుకొని పోరాడి ఎంతో మంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. அந்த அடிமைத்தனத்திலிருந்து விடுதலையாக வேண்டும் என்று அநேகர் போராடி தன்னுடைய உயிர் தியாகம் செய்தார்கள். కానీ మానవుని జీవితంలో పాపము నుండి విడుదల పొందారు అని అంటే అది లేనే లేదు. ஆனால் மனுஷனுடைய வாழ்க்கையிலே பாவத்திலிருந்து விடுதலை பெற்றார்கள் என்று பார்ப்போமானால் அது இல்லை. శాపములో నుండి విడుదల పొందారు అంటే అది కూడా లేదు. சாபத்திலிருந்து விடுதலை பெற்றுக் கொண்டார்களா என்று பார்ப்போமானால் அதுவும் கிடையாது. మనిషి క్రూరత్వాన్ని వదిలిపెట్టి మంచితనాన్ని హత్తుకొని జీవిస్తాడు అంటే అది కూడా లేదు. மனுஷனுடைய மிருகத்தனத்திலிருந்து விடுதலை பெற்று வாழ்வான் என்று பார்ப்போமானால் அதுவும் இல்லை. ఓ నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఒక వ్యక్తి పాపములో నుండి విడుదల పొందడమే నిజమైన స్వాతంత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ஒரு உண்மையான விடுதலை என்பது பாவத்திலிருந்து விடுதலையாக்கப்பட வேண்டும். ఒక వ్యక్తి జీవితంలో అపవిత్రాత్మలు ఉన్నప్పుడే అతడు పాపిగా మార్చబడతాడు. ஒரு மனிதன் பாவத்திலே அசுத்தத்திலே இருக்கும்போது அவன் பாவியாய் இருக்கிறான். ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకోండి, ஒரு தீவிரவாதி இருக்கிறார் என்றார், అతడు అన్క్లీన్ స్పిరిట్స్ చేత బాధింపబడుతూ ఉన్నప్పుడే తనను తాను బాంబు కట్టుకొని పేల్ చేసుకుంటాడు. அவனுக்குள்ளாய் அசுத்த ஆவி கிரியை செய்யும் பொழுது அவனுக்குள்ளாய் அந்த மனித வெடுகுண்டை கட்டிக்கொள்கிறான். అలాంటి సమయంలో అపవిత్రాత్మ అతనిలో నుండి వేరు చేయబడ్డప్పుడు, அசுத்த ஆவி அவனிலிருந்து வெளியேற்றப்படும் போது ఆ వ్యక్తి స్వాతంత్రాన్ని పొందినవాడవుతాడు. அந்த மனிதன் விடுதலையாக்கப்பட்டவனாய் காணப்படுகிறான். మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. மத்தேயு எழுதின சுவிசேஷம் 12వ அதிகாரம் 45వ వచనం 43వ వచనத்திலே, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, அசுத்த ஆவி ஒரு மனுஷனை விட்டு போன பிறகு అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. அது வறண்ட இடங்களில் அலைந்து இளைப்பாறுதல் தேடியும் காணப்படாமல் இருக்கிறது. బ్రిటిష్ వాళ్ళని తరిమివేశారు, ஆங்கிலேயர்களை துரத்தி விட்டார்கள். వాస్తవంగా యేసన్న గారు చెప్పిన విషయం ఏంటంటే, యేసన్నా அவர்கள் சொன்ன காரியம் என்னவென்றால், ఇక్కడ ఉన్నవాళ్ళు తరిమివేయలేదు, వాళ్ళే వీళ్ళ పోరు తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయారు. இங்கே இருக்கிறவர்கள் அவர்களை துரத்தி விடவில்லை, அவர்களே இவர்களை நினைத்து விட்டு போனார்கள் என்று சொன்னார். మరలా రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. மீண்டும் அவர்கள் உட்புகுறாதபடி அதை பாதுகாத்துக் கொண்டிருக்கிறார்கள். కానీ దేవుని ప్రజల జీవితాల్లో పాపములో నుండి విడుదల దేవుడు అనుగ్రహించి ఉండగా, ஆனால் தேவனுடைய மனுஷருடைய வாழ்க்கையிலே பாவத்திலிருந்து தேவன் விடுதலை கொடுத்திருக்கிறார். మరలా పాపపు బానిసత్వములోనికి రాకుండా ఉండి నిమిత్తమై ఆ అపవిత్రాత్మలను మీరు గద్దించుదురుగాక. மீண்டுமாக அந்த பாவத்தின் காரியங்கள் உங்களுக்குள்ளாய் புகாதபடிக்கு நீங்கள் பாதுகாத்துக் கொள்ளுங்கள். నేను నగరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరికి దయ్యం పట్టింది. நகரி பட்டணத்திலே ஊழியம் செய்யும் பொழுது ஒரு சகோதரி பிசாசு பிடித்திருந்தது. మందిరంలో ఉంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. ஆலயத்தில் வைத்து அவர்களுக்காய் ஜெபித்துக் கொண்டிருந்தோம். మరలా
ఇంకొక చోట మందిర పనులు ఉంటే నేను పాస్టర్ గారు వెళ్ళాం. இன்னொரு இடத்திலே வேலை இருக்கும்போது அண்ணனும் பாஸ்டரும் அங்கே போயிருந்தார்கள். మధ్యలో ఆ సహోదరుని ఏం చేశారంటే వాళ్ళ బంధువులు వేరే చర్చికి తీసుకెళ్లారు. அவ்விதமாக இருக்கும்போது அந்த சகோதரன் வேறொரு இடத்திற்கு கொண்டு போனார்கள். మేము వచ్చిన తర్వాత పాస్టర్ గారు అడిగారు ఏది ఆ సహోదరి అని. நாங்கள் வந்த பிறகு பாஸ்டர் கேட்ட அந்த சகோதரி எங்கே என்று கேட்டார்கள். పలానా చర్చికి తీసుకెళ్లారు, అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అన్నారు. அந்த ஒரு சபைக்கு கொண்டு போயிருக்கிறார்கள், அங்கே ஜெபித்துக் கொண்டிருக்கிறார்கள் என்று சொன்னார்கள். అక్కడికి మేము వెళ్ళి చూసాం. அங்கே நாங்களும் போய் பார்த்தோம். అక్కడ దయ్యం పట్టిన సహోదరి అక్కడ ఉంది. அங்கே பிசாசு பிடித்திருந்த அந்த சகோதரி அங்கே இருந்தால். అక్కడ సేవకులు కూడా ఉన్నారు, அங்கே ஊழியர்களும் இருந்தார்கள். వాళ్ళు కూడా భయపడుతూనే ప్రార్థన చేస్తూ ఉన్నారు. அவர்களும் பயந்து கொண்டு அவருக்காக ஜெபித்தார்கள். యేసు నామములో పో అంటున్నారు కానీ పోయింది లేదు, సచ్చింది లేదు. இயேசுவின் நாமத்திலே போ என்று சொன்னார்களே தவிர அது போகவில்லை. పక్కన కూర్చొని మా పాస్టర్ గారు అన్నారు, அங்கே பக்கத்திலே உட்கார்ந்த எங்க பாஸ்டர் சொன்னார், ఏయ్ వెళ్ళావా అని అడిగాడు. ஏ போனியா என்று கேட்டார். ఆ దయ్యం ఏమన్నా తెలుసునా, పోనే పోయిட்டு மறுபடி 7 பேர் எடுத்துட்டு வந்தேன் అన్నది. அந்த பிசாசு சொன்னது, நான் போனேன், போயிட்டு 7 பேரை கூட்டிட்டு வந்துட்டேன்னு சொன்னது. వెళ్ళాను మరలా 7 మందిని తీసుకొచ్చాను అంటది. நான் போயிட்டு 7 பேரை கூட்டிட்டு வந்திருக்கேன்னு சொன்னா. అప్పుడు అన్నాము, అన్నా ఇక్కడంతా ఈ దయ్యాలు వెళ్ళగొట్టి ఇక్కడ అసలు దయ్యాలు పోలేదు, ఆ సహోదరుని మందిరాన్ని తీసుకురండి అన్న. அண்ணா இங்க பிசாசு போகவில்லை, அந்த சகோதரி நம்முடைய ஆலயத்திற்கு கூட்டிட்டு போகலாம் என்று சொன்னேன். మేము పోగొడతామని చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఇంకా 7 దయ్యాలు వచ్చాయి అని అంటది ఆమె. நான் பிசாசு ஓட்டுவேன்னு சொல்லி இந்த இடத்துக்கு வந்தா இங்க 7 பிசாசுகள் வந்திருக்கிறது என்று మందిరానికి తీసుకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ஆலயத்திற்கு கூட்டி வந்து உபவசித்திருந்து ஜெபித்தோம். బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నజరేయుడైన యేసు నామాన్ని ఉచ్చరించగానే ఆ సహోదరికి దేవుడు పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించెను. యేసువిன் నామத்திலே ஜெபித்தபோது தேவன் அந்த பரிபூர்ண விடுதலை தந்தார். ఈ రోజున ఆ నగరి ప్రాంతంలో దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది అక్కడ విశ్వాసులుగా ఉన్నారు. இந்நாளிலே நகரி పట్టణத்திலே பிசாசு பிடித்திருந்தவர்கள் விடுதலையாக்கப்பட்டவர்கள் விசுவாசிகளாக இருக்கிறார்கள். ప్రాంతంలో ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మా వాళ్ళు కాదు, అదుగో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోండి అనేవాడు. அந்த பகுதியிலே எந்த ஆலயத்துக்கு கொண்டு போனா எங்களால முடியாது, அந்த திருச்சபை கொண்டு போங்க என்று சொல்வார்கள். యేసయ్య నామం మాత్రమే మహిమపరచబడును గాక. యేసుவின் నామం మాత్రమే మహిమపడువதாக. నజరేయుడైన యేసు నామాన్ని ఉచ్చరించగానే సాతాను శక్తులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. నజరేయునాగియ యేసుவின் నామத்தை சொல்லும்போது பிசாசின் கட்டுகள் உடைக்கப்படுகிறது. ఆ డివైన్ అథారిటీ దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. அந்த அதிகாரத்தை இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற அதிகாரத்தை தேவன், ఆ అథారిటీ అధికారం మీకు కూడా ప్రభు అనుగ్రహించాడు. அந்த அதிகாரத்தை ஊழியர்களுக்கும் விசுவாசிகளுக்கும் தேவன் கொடுத்திருக்கிறார். అధికారాన్ని బట్టి మీరు క్రీస్తు నామాన్ని బట్టి అపవాదిని మీరు జయించుదురు గాక. அந்த இயேசுவின் நாமத்தின் அதிகாரத்தினாலே நீங்கள் பிசாசை எதிர்த்து நிற்பீர்களாக. ఈ రోజుల్లో అధికంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. இந்த நாளிலே அதிகமாக ஜெபித்துக் கொண்டிருக்கிறோம். అపవాది తంత్రములు నిర్మూలం చేయబడాలి, பிசாசுனுடைய தந்திரங்கள் எல்லாம் உடைக்கப்படும்படியாக. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. அப்பொழுது மாத்திரமே நாம் நன்மையாய் ஜீவிக்க முடியும். సాతానుని ఎదిరించి నిలవబడటానికి కొన్ని కార్యాలు మనం చేయాలి. பிசாசானவனை எதிர்த்து நிற்பதற்கு சில காரியங்களை நாம் செய்ய வேண்டும். వాటిలో శ్రేష్టమైనది ప్రార్థనే, அவற்றில் விசேஷித்தது ஜெபம். కానీ ఇంకా ఒక 4 విషయాలు ఉన్నాయి. இன்னும் ஒரு 4 காரியங்கள் உண்டு. బైబిల్ ఆధారాన్ని బట్టి కొన్ని క్లుప్తంగా ఈ మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. வேதத்தின் ஆதாரத்திலிருந்து உங்களுக்கு சில வார்த்தைகளை காண்பித்து கொடுப்பேன். అపవాదిని ఎదిరించి నిలవబడటానికి ఒకటి నిబ్బరమైన బుద్ధి అవసరం. பிசாசானவனை எதிர்த்து நிற்பதற்கு தெளிந்த புத்தி அவசியமாக இருக்கிறது. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో 1 பேதுரு 5ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి, தெளிந்த புத்தியுள்ளவர்களாயிருங்கள். ఉదాహరణకి మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. మార్కు எழுதின சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தை பிற்பாடு வாசிக்கலாம். సేన అనే ఒక దయ్యము పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. லேகியோன் என்று பிசாசு பிடித்திருந்த ஒரு மனிதன் இருந்தான். అతనికి చాలా దయ్యాలు పట్టాయి. அவனுக்கு அநேக பிசாசுகள் பிடித்திருந்தது. ఆ దయ్యాలు అతన్ని ఏం చేస్తున్నాయంటే సరైన విధంగా ఒక కాన్షియస్ మైండ్ లో ఉండటానికి అవకాశం ఇవ్వట్లేదు. அந்த பிசாசானது அவனை தன்னுடைய சுவாதீனத்திலே நடத்தி கொண்டிருந்தது. రాళ్ళు తీసుకొని తన దేహాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. கற்களினாலே தன்னுடைய தேகத்தை பாலாக்கி கொண்டிருந்தான். ఎవరు కనబడ్డా చంపాలని కొట్టాలని ఎదురు తిరుగుతూ ఉన్నాడు. யாரை பார்த்தாலும் கொலை செய்ய வேண்டும் என்று அடிக்க வேண்டும் என்று சுற்றி கொண்டிருந்தான். కనుక అతని పోరు బల్లేక సమాధులో తీసుకెళ్ళి అక్కడ
చెట్టు కట్టేశారు. ஆகவே அவனுடைய தொல்லை தாங்க முடியாமல் ஒரு கல்லறையிலே அவனை கட்டி போட்டார்கள். ఆ మార్గంలో యేసుక్రీస్తు వారు బయలుదేరి వస్తూ ఉండగా அந்த வழியாக இயேசு கிறிஸ்து கடந்து போகும்போது, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, சர்வ வல்லமையுள்ள தேவனுடைய குமாரனே, నాతో నీకేం పని, என்னோடு உமக்கென்ன வேலை, నన్నేమి చేయబాకు అని బ్రతిమలాడుతుంది. என்னை ஒன்றும் செய்யாதீங்க ஐயா என்று கேட்டார். కారణం ఏంటంటే ఆ దయ్యానికి కూడా తెలుసు యేసయ్య వస్తూ ఉన్నారు, నేను ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోబోతు. காரணம் பிசாசுக்கு தெரியும் இயேசு வருகிறார், என்னை பாதாளத்திற்கு தள்ளுவார் என்று அறிந்திருந்தது. పందుల్లో వెళ్ళటానికి అవకాశం ఇవ్వమని అడుగుతుంది. பன்றி கூட்டத்திற்குள் போகும்படியா எனக்கு அவகாசத்தை கொடுங்கள் என்று கேட்டது. వెళ్ళిపోమని ఆజ్ఞాపించగానే ఆ దయ్యములన్నీ కూడా, అపవిత్రాత్మలన్నీ కూడా పందుల్లో వచ్చి సముద్రంలో మునిగి చచ్చి కంపుకొట్టాయి. போ என்று தேவன் சொன்னபோது அந்த பிசாசுகள் எல்லாம் பன்றி கூட்டத்திற்குள் போய் கடலிலே வீழ்ந்து அமிழ்ந்தது என்று பார்க்கிறோம். ఎప్పుడైతే ఆ వ్యక్తి విడుదల పొందాడో, எப்பொழுது அந்த மனிதன் விடுதலை பெற்றுக் கொண்டானோ, సేన అనే దయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకొని, லேகியோன் என்கிற பிசாசு பிடித்திருந்த மனிதன் வஸ்திரம் தரித்து స్వస్థ చిత్తుడై, அவன் புத்தி தெளிந்தவனாய் కూర్చుండి ఉండుట చూచి భయపడిరి అని రాయబడి ఉంది. உட்கார்ந்திருந்ததை ஜனங்கள் கண்டு பயந்தார்கள் என்று வேதம் சொல்லுகிறது. దేవుని ప్రజలైన మనము కూడా గతములో ఎలా ఉన్నామో ఆలోచించండి. தேவனுடைய ஜனமாகிய நாமும் கடந்த நாட்களிலே எவ்விதமாய் இருந்தோம் என்று யோசியுங்கள். నిబ్బరమైన బుద్ధి అనేది మనకు కూడా లేకుండా పోయింది. தெளிந்த புத்தி நமக்கும் இல்லாமல் இருந்தது. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు తన కృప చేత మనల్ని రక్షించి ఈ రోజున బుద్ధి గల వారుగా దేవుడు మార్చెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. தேவனுடைய கிருபையினாலே தேவன் ரட்சித்து தெளிந்த புத்தியுள்ளவர்களாய் தேவன் அமர்த்திருக்கிறார். క్రీస్తును ఎరగక మునుపు బలహీనతల చేత పీడింపబడిన వాళ్ళమే. நாமும் தேவனை அறியாத போது அநேக பிசாசின் பிடியிலே இருந்து பாதிக்கப்பட்டவர்களாய் இருந்தோம். కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, బాప్తిసం తీసుకున్నామో, పాతవి గతించును, సమస్తము నూతనమాయును. எப்பொழுது தேவனாகிய இயேசுவை அறிந்து கொண்டோமோ அப்பொழுது நம்முடைய வாழ்க்கையிலே பலவைகள் எல்லாம் அழிந்து போயின, எல்லாம் புதிதாயின. బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఉన్నట్టుగా మన బ్రతుకులను కూడా దేవుడు బ్రతుకుగా మార్చాడు. வஸ்திரம் தரித்தவர்களாய் புத்தி தெளிந்தவர்களாய் தேவனுடைய சமூகத்திலே உட்காரும்படி தேவன் செய்தார். మన జీవితాల్లో దేవుడు మారు మనసునిచ్చాడు. நம்முடைய வாழ்க்கையிலே தேவன் மனம் திரும்புதலை கொடுத்திருக்கிறார். బాప్తిస్మం ద్వారా జన్మకర్మ పాపాలు తొలగించబడి నవీన పురుషులుగా దేవుడు మనల్ని మార్చాడు. ஞானஸ்தானத்தின் மூலமாக நம்முடைய எல்லா பாவத்தையும் நீக்கி புதிய மனுஷனாய் தேவன் மாற்றி இருக்கிறார். ఈ ప్రార్థన విరళ సమావేశం అయిన తర్వాత బాప్తిస్మాలు కూడా ఇవ్వబడతాయి. இந்த ஜெப வீரர் கூட்டம் முடிந்த பிறகு ஞானஸ்நானம் கொடுக்கப்படும். ఇంకా మీలో ఎవరైనా బాప్తిసం పొందని వాళ్ళు ఉంటే మీరు బాప్తిసం పొందుదురుగాక. ஞானஸ்நானம் பெற்றுக்கொள்ளாதவர்கள் ஞானஸ்நானத்தை பெற்றுக்கொள்ளுங்கள். బాప్తిసం పొందినప్పుడు దేవుడు నవీన స్వభావాన్ని మీకు ధరింపచేస్తాడు. ஞானஸ்நானத்தை பெற்றுக்கொள்ளும் போது தேவன் ஒரு புதிய ஞானத்தை தருவார். ఒక క్రొత్త మనుషులుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. தேவன் உங்களை ஒரு புதிய மனுஷனாக மாற்றுவார். కాబట్టి ఎవరు నిర్లక్ష్య స్వభావంతో ఉండకుండా బాప్తిసం పొందని వాళ్ళు మీరు పొంది సంఘ సహవాసములో చేర్చబడుదురుగాక. ஆகவே தாமதியாமல் தேவனுடைய சமூகத்தில் ஞானஸ்நானம் பெற்று ஐக்கியமாகுங்கள். అద నిమిత్తమై మీకు నిబ్బరమైన బుద్ధిని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. அதனாலே தேவன் உங்களுக்கு தெளிந்த புத்தியை தருவார். ఏది మంచో ఏది చెడో గ్రహించే ఆలోచన ప్రభు అనుగ్రహిస్తూ எது நல்லது கெட்டது எது என்பதை அறிந்து கொள்ளத்தக்க ஞானத்தை தேவன் கொடுப்பார். కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టి మంచితనాన్ని హత్తుకొని ఉండు నిమిత్తమై మీరు బాప్తిసం తీసుకోవాలి. ஆகவே தீயவைகளை விட்டு நன்மையானதை பற்றிக் கொள்ளும்படியாக ஞானஸ்நானத்தை பெற்றுக் கொள்ளுங்கள். నిబ్బరమైన బుద్ధి ద్వారా సాధ్యమవుతుంది. தெளிந்த புத்தியினாலே இது செய்யக்கூடியதாய் இருக்கிறது. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వాక్యములో, லூக்கா எழுதின சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலே, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళలో చిన్న కుమారుడు ఉన్నాడు. ஒரு தகப்பனுக்கு 2 குமாரர்கள் இருந்தார்கள், அவனிலே இளைய குமாரன் చిన్న இருந்தான். కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. சிறிய குமாரனுக்கு புத்தி வந்தபோது என்னுடைய தகப்பன் வீட்டில் அநேகருக்கு சம்பூர்ணமான போஜனம் இருக்கிறது என்று నేనైతే நினைத்தான். ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అన్నాడు. நானோ இங்கே பசியினால் சாக கொண்டிருக்கிறேன் என்று சொன்னார். చిన్న కుమారుడు తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. இளைய குமாரன் தன்னுடைய வாழ்க்கையை பாழாக்கி கொண்டிருந்தான். కానీ తనకు ఒక పశ్చాత్తాపం, ஆனால் அவனுடைய வாழ்க்கையிலே ஒரு மனம் திரும்புதல் తనకు ఒక உண்டாயிற்று. నిబ్బరమైన బుద్ధిని దేవుడిచ్చాడు. அவனுடைய வாழ்க்கையிலே ஒரு தெளிந்த புத்தியை தேவன் கொடுத்தார். అన్ని కోల్పోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత అతనికి బుద్ధి వచ్చెను. எல்லாவற்றையும் இழந்த பிறகு தன்னுடைய வாழ்க்கையிலே ஒரு தெளிந்த புத்தியை வந்தது. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అమ్మాయి నా మాట విను, అబ్బాయి నా మాట విను అని. சில நேரத்திலே தகப்பன் சொல்வார்கள், பிள்ளைகளே என்னுடைய பேச்சை கேளுங்கள் என்று சொல்வார்கள். కానీ వినరండి. ஆனால் பிள்ளைகள் கேட்க மாட்டார்கள். జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత
మా అమ్మ నాన్న చెప్పినట్లు మేము వినలేకపోయాము అని బాధపడే వాళ్ళు ఉన్నారు. வாழ்க்கையை அழித்து கொண்ட பிறகு என்னுடைய பெற்றோர் சொன்ன வார்த்தைக்கு நான் கீழ்ப்படியவில்லை என்று சிந்திப்பார்கள். ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే నా దేవుడు ఈ ప్రార్థన విరల సమావేశములో మిమ్మల్ని నూతన పరచును గాక. ஒருவேளை அப்பேற்பட்ட சூழ்நிலையில் நீர் இருப்பீர்களானால் என் தேவன் இந்த கூட்டத்திலே உங்களுக்கு புதிய சுபாவத்தை தருவாராக. నిమిత్తమై మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతానుతో పోరాడాలి. அதனாலே பரிசுத்தாவின் வல்லமையினாலே நீங்கள் பிசாசோடு போராடுவீர்கள். ఎక్కడ నీ జీవితంలో వెనకబడిపోయి పరిస్థితులు రాకుండా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నీ వేగరపడుదువు గాక. எங்கேயும் உங்களுடைய வாழ்க்கையிலே பின்னானவை பார்க்காதபடி பின்னானவைகளை மறந்து முன்னானவைகளை நாடும்படியாய் தேவன் உதவி செய்வாராக. அது నిమిత్తమే దేవుడు నీకు నిబ్బరమైన బుద్ధిని ఇస్తూ ఉన్నాడు. அதற்காகவே தேவன் தெளிந்த புத்தியை உங்களுக்கு கொடுத்து கொண்டிருக்கிறார். నిబ్బరమైన బుద్ధి నీవు పొందుకొని ఉండగా సాతానుని నీవు ఎదిరించుదువు గాక. அந்த தெளிந்த புத்தியை நீங்கள் பெற்றுக் கொண்டிருக்கும் போது பிசாசானவனை எதிர்த்து நிற்பீர்கள். తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యములో 1 తిమోతి 3వ అధికారం 17వ వచనத்திலே అక్కడ చిన్న వయసు నుండి తిమోతి తన అవ్వ ఆ తర్వాత తల్లి దగ్గర పెంచబడుతూ ఉన్నాడు. తిమోతి என்கிற வாலிபன் சிறு வயது முதற்கொண்டாய் தன்னுடைய பாட்டியினிடத்திலே வளர்க்கப்பட்டவனாய் காணப்படுகிறான். పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నారు, నీ అవ్వైన లేయిలో యూనికే నీ తల్లి అయిన యూనికే ద్వారా నీవు క్రీస్తును గురించి తెలుసుకున్నావు. உன்னுடைய பாட்டியின் மூலமாக உன்னுடைய தாயின் மூலமாக நீ கிறிஸ்துவை அறிந்து கொண்டாய் என்று சொன்னார். చిన్న వయసు నుండి పరిశుద్ధ లేఖనాన్ని శక్తిగల లేఖనాన్ని నీవు విని ఉన్నావు. சிறு வயது முதற்கொண்டு பரிசுத்த வேதாகமத்தை நீ அறிந்திருக்கிறாய் என்று சொன்னார். లేఖనాలు వాక్యాలు వినే కొలది దేవుడు నిబ్బరమైన బుద్ధిని ఇస్తూ ఉన్నాడు. வேதத்தின் வசனத்தையும் கேட்கும் பொழுது தேவன் தெளிந்த புத்தியை கொடுத்து கொண்டிருக்கிறார். ఆ నిబ్బరమైన బుద్ధి ద్వారా నీవు సంఘానికి తెలియపరచమంటాడు. அந்த தெளிந்த புத்தியினாலே நீ சபைக்கு அறிவி என்று சொல்லுகிறார். జీవము గల దేవుని సన్నిధిలో ప్రజలు ఎలాగ నడుచుకోవాలో నీవు వారికి తెలియపరచు అంటాడు. జీవనుள்ள దేవునుடைய సభையிலே జనங்கள் ఎవ్విధమాய் நடக்க வேண்டும் என்பதை நீ அவர்களுக்கு அறிவி என்று சொல்கிறார். మొదట సేవకుడైన తిమోతి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. முதலாவதாக ஊழியனாகிய தீமோத்தி தெளிந்த புத்தி உள்ளவனாய் இருக்கிறார். సంఘస్థులు కూడా ఆ నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని బోధించమని చెప్తూ ఉన్నారు. சபை மக்களுக்கும் அப்பேற்பட்ட தெளிந்த புத்தியை அறிவிக்கும்படியாக சொல்லுகிறார். మీరు వింటూ ఉన్న ఈ వాక్యాల ద్వారా నా దేవుడు నిబ్బరమైన బుద్ధిని అనుగ్రహించి మీరు సాతాను ఎదిరించు వారి ఉందరుగాక. கேட்டுக்கொண்டிருக்கிற இந்த வசனத்தின் மூலமாக தேவன் தெளிந்த புத்தியை கொடுத்து பிசாசானவனை எதிர்த்து நிற்கும்படியாக தேவன் கிருபை தருவாராக. వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత మీరు సాతాన్ని జయించాలి. வசனம் என்கிற பட்டயத்தினாலே பிசாசை எதிர்த்து நில்லுங்கள். అందుకే మీకు వాక్యాలు ఉపదేశాలు బోధింపబడుతూ ఉన్నాయి. ஆகவே அதற்காகவே வசனங்கள் உங்களுக்கு போதித்துக் கொண்டிருக்கிறோம். రాబోయే రోజుల్లో వాక్యం అనే ఖడ్గము చేత అపవాదిని మీరు జయించుదురుగాక. வரப்போகிற நாட்களிலே வசனத்தின் மூலமாக பிசாசை ఎదుర్తు నిற்பీர்களాக. ఎవరిని మృంగుదునాను వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు, కానీ జయించడానికి ఒకటి నిబ్బరమైన బుద్ధి కావాలి. யாரை மிழுங்கலாம் என்று சுற்றித் திரிவான், அவனை ஜெயிக்கும்படியாக தெளிந்த புத்தி உங்களுக்கு தேவைப்படுகிறது. రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో இரண்டாவது பேதுரு எழுதின 5వ அதிகாரம் 8వ వచనத்திலே మెలకువగా ఉండుడి. விழித்திருங்கள். మెలకువగా ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. మెలకువతోనే ఉన్నారు. మెలకువతో ఉండుడి, விழித்திருங்கள். మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వాక్యములో మత్తయి எழுதின சுவிசேஷம் 26వ அதிகாரம் 38వ వచనத்திலே యేసుక్రీస్తు వారు శిష్యులు గెత్సెమనే తోటకు వెళ్ళారు ప్రార్థించడానికి. యేసుక్రీస్తుவும் சீஷர்களும் கெத்செமனே வனத்திற்கு ஜெபிக்க சென்றார்கள். శిష్యులతో చెప్తున్నారు, శిష్యులారా మీరు మెలకువతో ప్రార్థన చేయుడి. சீஷர்களோடு சொன்னார், சீஷர்களே நீங்கள் விழித்திருங்கள். మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. மரணம் அடையும்படியா என்னுடைய இருதயம் வியாகுலம் படுகிறது. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పారు. நீங்கள் இங்கே இருந்து எனக்காக விழித்திருந்து ஜெபியுங்கள் என்று சொன்னார். కానీ శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ஆனால் சீஷர்கள் தூங்கிக் கொண்டிருந்தார்கள். రెండోసారి కూడా నిద్రపోతూ ఉన్నారు. இரண்டாம் முறையும் தூங்கிக் கொண்டிருந்தார்கள். శిష్యులారా சீஷர்களே మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయుడి. சோதனைக்குட்படாதபடி நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள். ప్రియమైన వారలారా, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. பிரியமானவர்களே, பயங்கரமான சூழ்நிலையிலே நாம் இருக்கிறோம். ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. ஒரு மணி நேரமாவது என்னோடு கூட நீங்கள் விழித்திருந்து ஜெபிக்க மாட்டீர்களா என்று இயேசு கேட்கிறார். మనం ప్రార్థించవలసిన సమయం ఇంకా చాలా ఉందండి. நாம் ஜெபிக்க வேண்டிய நேரம் இன்னும் அதிகமாக இருக்கிறது. కానీ ప్రార్థించడానికి కొందరికి ఇష్టం ఉండదు. ஆனால் ஜெபிப்பதற்கு சிலருக்கு விருப்பம் இருக்காது. కనుకనే శోధనలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ஆகவே சோதனைகளும் பிரச்சனைகளும் எதிர்கொண்டிருக்கிறார்கள். మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో శోధనలు రాకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయుదురుగాక. உங்களுடைய குடும்பத்திலே ஏற்பட்ட பிரச்சனை வராதபடி நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள். ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యములో எபேசியருக்கு எழுதின நிருபம் 6వ அதிகாரம் 18వ వచనத்திலே విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని రాయబడి ఉంది. విజ్ఞాపన చేయుచు మీరు మెలకువగా ఉండుడి.
விழித்திருந்து ஜெபியுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రార్థనలో అనేక కార్యాలు ఉన్నాయి. ஜெபத்திலே அநேக காரியங்கள் உண்டு. వాటిలో విజ్ఞాపన కూడా ఒకటి. அவற்றிலே விண்ணப்பம் செய்வதும் ஒன்றாயிருக்கிறது. దేవుని ప్రజలు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. தேவனுடைய ஜனங்கள் விண்ணப்பம் செய்ய வேண்டும். కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. కొలొస్సీయర్ 4వ అధ్యాయం 2వ వచనத்தை ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని రాయబడి ఉన్నది. ஜெபத்திலே நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. కొందరికి మెలకువ ఉండదు. சிலருக்கு விழிப்பு இல்லாமல் இருக்கும். సెల్ ఫోన్ చూడటానికి మెలకువ ఉంటుంది. செல்போன் பார்ப்பதற்கு அவர்களுக்கு விழிப்பு இருக்கும். టింగ్ అని శబ్దం వచ్చింది అనుకోండి వెంటనే లేస్తారు. ஒரு రింగ్ வந்ததும் உடனே எழுந்திருத்து பார்ப்பார்கள். చుట్టాలు వచ్చారు అనుకోండి మెలకువ కలిగి ఉంటారు. விருந்தாளி வரும்பொழுது அவர்களை விழித்திருப்பார்கள். ఎందుకు చర్చికి రాలేదు? సిస్టర్ ஏன் சபைக்கு வரவில்லை? చుట్టాలు వచ్చారండి. விருந்தினர் வந்திருக்கிறார்கள். మా ఆయన చేపలు తెచ్చారండి. என்னுடைய வீட்டுக்காரர் மீன் கொண்டு வந்திருக்கிறார். వాటిని తోమి వండి పెట్టానండి. அவற்றை செய்து சமைத்தேன். తిని పడుకున్నామండి. அதை சாப்பிட்டு உறங்கினேன். నాతో సాకులు చెప్పవచ్చు కానీ యేసుతో మీరు ఏం సాకులు చెప్పగలరు? என்னோட अनेक காரணங்களை சொல்லலாம். இயேசுவிடத்தில் சொல்ல முடியாது. చుట్టాలు వచ్చారు అనుకోండి వాళ్ళను కూడా మీరు ప్రార్థనకు తీసుకొచ్చి మీరు మెలకువతో ప్రార్థన చేసి అపవాదిని జయించుదురు గాక. உறவினர் வந்திருந்தாலும் அவர்களை கூட்டிக் கொண்டு வந்து இங்கே விழித்திருந்து ஜெபியுங்கள். లూకా సువార్త 21వ అధ్యాయము 34 వాక్యము నుండి మీరు తర్వాత చదువుకోండి. లూకా எழுதின சுவிசேஷம் 21వ అధ్యాయం 34 36 వచనத்தை తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మీరు మందముగా ఉండకుండా பெருந்திண்டியினாலும் வெறியினாலும் லௌகிக கவலையினாலும் நிறைந்தில்லாமல் ఒకవేళ అలా ఉంటే అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు ఆ దినము వస్తుంది. அவ்விதமாய் நீங்கள் இருப்பீர்களானால் பயங்கரமான வாதை உங்கள் மீது வரும். అలా కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి మెలకువతో ప్రార్థన చేయండి. ஆகவே உங்கள் விஷயமாக நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள். నోవాహు దినాల్లో ప్రజలు తినుచు త్రాగుచు ఉన్నారు. நோவாவின் நாட்களிலே ஜனங்கள் புசித்து குடித்துக் கொண்டிருந்தார்கள். జలప్రళయం వస్తుంది అన్నా కూడా వినట్లేదు. அங்கே ஜலப்பிரளயம் வரும் என்று சொன்னாலும் அவர்கள் கேட்கவில்லை. సొదొమ గొమొర్రా పట్టణంలో మనుషులు తినుచు త్రాగుచు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణத்திலே జనங்கள் சாப்பிட்டு குடித்துக் கொண்டிருந்தார்கள். అగ్ని వర్షం రాబోతుంది అన్న కూడా వారు గ్రహించలేకపోయారు. అగ్ని வரும்போது என்று சொல்லும்போதும் அவர்கள் விழித்துக் கொள்ளவில்லை. అకస్మాత్తుగా నాశనం తటస్థిస్తుంది అని వాక్యం చెప్తుంది. திடீரென்று அபாயம் வரும் என்று வேதம் சொல்கிறது. రాబోయే ఉగ్రత నుండి దేవుడు తప్పించు నిమిత్తమై ఈ రోజుల్లో మెలకువ కలిగి ప్రార్థన చేయదుము గాక. வரப்போகிற எல்லா தண்டனையும் தேவன் விடுதலையாக்கும்படி விழித்திருந்து ஜெபியுங்கள். యేసుక్రీస్తు వారు చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు. இயேசு अनेक ஆண்டுகளுக்கு முன்பதாகவே சொல்லி இருந்தார். యెరూషలేము కుమార్తెలారా నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి. எருசலேமின் குமார்த்திகளே எனக்காக அல்ல உங்களுக்காகவும் உங்களுடைய பிள்ளைகளுக்காகவும் ஜெபியுங்கள் என்று சொன்னார். మనం ఎందుకు చేరి వచ్చాం? இங்கே நாம் ஏன் சேர்ந்து வந்திருக்கிறோம்? మన నిమిత్తమై మన పిల్లల నిమిత్తమై ఏడ్చి ప్రార్థించి సాతాను జయించడానికి వచ్చాం. நமக்காகவும் நம்முடைய குடும்பத்துக்காகவும் பிள்ளைகளுக்காக சாத்தானை எதிர்த்து ஜெபிப்பதற்காக வந்திருக்கிறோம். తద్వారా ప్రతి కీడు నుండి ప్రతి శోధనలో నుండి నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని రాబోయే రోజుల్లో తప్పించి కాపాడుదురు గాక. அதனாலே எல்லா சோதனையிலிருந்து என் தேவன் உங்களையும் உங்களுடைய குடும்பத்தையும் பாதுகாப்பாராக. మెలకువతో ప్రార్థన చేసినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోవును గాక. விழித்திருந்து ஜெபிக்கும் பொழுது பிசாசானவன் நம்மை விட்டு ஓடி போவானாக. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో மூன்றாவதாக 1 பேதுரு 3ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே విశ్వాసమందు స్థిరులై ఉండి వారిని ఎదిరించుడి. விசுவாசத்திலே உறுதியாய் இருந்து அவனை எதிர்த்து நில்லுங்கள். అగ్ని వంటి శోధనలు కూడా వస్తాయి. அக்கினி போன்ற சோதனைகள் வரலாம். అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు విశ్వాసం కలిగి వారిని ఎదిరించాలి. அப்பேற்பட்ட சூழ்நிலையிலே தேவனுடைய ஜனங்கள் விசுவாசத்தில் நிறைந்து எதிர்த்து நிற்க வேண்டும். కొలొస్సీ సంఘస్థులు అట్టి విశ్వాసం కలిగిన వాడు. கொலோசிய சபையிலே அப்பேற்பட்ட விசுவாசம் நிறைந்தவர்களாய் இருந்தார்கள். కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యములో கொலோசியருக்கு எழுதின நிருபம் 2ஆம் அதிகாரம் 5ஆம் வசனத்திலே క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. கிறிஸ்துவுக்குள்ளாய் இருக்கிறதான உங்கள் விசுவாசத்தை கண்டு நான் மிகுந்த சந்தோஷம் அடைகிறேன் என்று பவுல் சொல்கிறார். ప్రభువుని విశ్వసించి మందిరానికి వస్తూ ఉన్నారు. நீங்கள் இயேசுவை விசுவாசித்து தேவனுடைய சபைக்கு வந்து கொண்டிருக்கிறீர்கள். అగ్ని వంటి శోధనలు వస్తాయి. அக்கினி போன்ற சோதனைகள் எதிர்படலாம். షద్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో వేశారు. ஷத்ரக் மேஷக் அபேத்நேகோகளை கொண்டு போய் ஒரு அக்கினியிலே போட்டார்கள். అగ్నిని ఏడంతలుగా మండింప చేస్తూ ఉన్నారు. அந்த அக்கினி சூளையை ஏழத்தனையாய் உயர்த்தினார்கள். కానీ వీళ్ళ విశ్వాసము కూడా ఏడంతలుగా పెరుగుతూ వచ్చెను. இவர்களுடைய விசுவாசம் ஏழத்தனையாக விருத்தி அடைந்தது. అగ్నిగుండములో వేసినా కూడా వాళ్ళకు ఏ హాని కలగకుండా నా దేవుడు కాపాడుతూ அக்கினி சூளையிலே போட்டாலும் அவர்களுக்கு எந்த சேதாரம் நடைபெறாமல் இந்த தேவன் அவர்களை பாதுகாத்தார். అట్టి కాపుదల మనకు అందరికి సంఘానికి ప్రభు దయచేయుదురుగాక. அப்பேற்பட்ட ஒரு பாதுகாப்பை நமக்கும் நம்முடைய சபைக்கும் தேவன் கொடுப்பாராக. నిపరమైన బుద్ధి కలిగి
నీవు బ్రతకాలి. விசுவாசத்தில் உறுதியாய் இருக்க வேண்டும். మెలకువతో ప్రార్థన చేసినప్పుడు సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. விழித்திருந்து ஜெபிக்கும்போது பிசாசு உங்களை விட்டு ஓடி போவான். విశ్వాసమందు స్థిరులై ఉంటే మీరు సాతాన్ని ఎదిరించగలరు. விசுவாசத்திலே உறுதியாய் இருக்கும்போது பிசாசை நீங்கள் எதிர்த்து நிற்பீர்கள். షద్రక్ మేషక్ అబేద్నెగోలకు విరోధంగా సాతానుడు క్రియ చేశాడు. சத்ரக் மேஷக் அபேத்நேகோக்கு விரோதமாக பிசாசானவன் தந்திரமாய் செயல்பட்டான். వాళ్ళ విశ్వాసము కూడా ఏడంతలుగా పెరుగుతూ వచ్చింది. அவருடைய விசுவாசமும் ஏழத்தனையாய் விருத்தி அடைந்தது. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. விசுவாசம் இல்லாமல் ஒருவரும் தேவனுக்கு பிரியமாய் இருக்க கூடாது. నా దేవుడు నాకున్న శ్రమ నుంచి విడుదల చేస్తారు అనే ఓ అచంచలమైన విశ్వాసం మీలో నిలిచి ఉండును గాక. என் தேவன் எனக்கு இருக்கிறதான எல்லா சூழ்நிலையிலிருந்து விடுதலை ஆக்குவார் என்கிறதான ஒரு பெரிதான நம்பிக்கை உங்கள் வாழ்க்கையில இருப்பதாக. నాకున్న రోగాల నుంచి నాకున్న అప్పుల సమస్యల నుంచి నా దేవుడు విడుదల చేస్తాడనే విశ్వాసం మీలో ఉండును గాక. என்னுடைய வியாதியிலிருந்து கடன் பிரச்சனையிலிருந்து எல்லா சூழ்நிலையிலிருந்து என் தேவன் விடுதலை ஆக்குவார் என்கிற விசுவாசம் இருப்பதாக. నా పిల్లల జీవితాలని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనే ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్ విశ్వాసంతో కూడిన మాట మీరు పలుకుదురు గాక. என்னுடைய குடும்பத்தையும் பிள்ளைகளும் என் தேவன் ஆசீர்வதிப்பார் என்கிறதான ஒரு விசுவாசத்தை கொண்டு అవిశ్వాసకరమైన మాట ఎప్పుడు పలకూడదండి. అవిశ్వాసమైన వార్తలు உங்களுடைய வார்த்தையிலே இருக்க கூடாது. మిమ్మల్ని మీరే కృంగదీసుకొని మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. உங்களை நீங்களே தாழ்த்திக் கொள்ள கூடாது. ప్రభు నాతో కూడా ఉన్నాడు. தேவன் என்னோடு இருக்கிறார். నాకు ముందుగా నడిచి నాకు జయం ఇస్తాడు. எனக்கு முன்பாக சென்று எனக்கு ஜெயத்தை கொடுப்பார். అట్టి విశ్వాసముతో మీరు కొనసాగినప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపోవును గాక. அப்பேற்பட்ட விசுவாசத்தை கொண்டு நீங்கள் செயல்படும்போது பிசாசு உங்களை விட்டு தூரம் போவானாக. యోధా పత్రిక 21వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే అతి పరిశుద్ధమైన విశ్వాసం దేవుని ప్రజలకు అవసరం. யூதாவின் புத்தகத்திலே 21ஆம் வசனத்திலே దేవుడి అన్బిలే உங்களை కాத்துకొండు నిత్య జీవనకు ఎదువన நம்முடைய కర్తరాగియ అటువంటి శోధనలు వచ్చినప్పుడు కొందరు విశ్వాసంలో స్థిరంగా నిలిచిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసంలో నుండి తొట్టిలే పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అగ్ని போன்ற சோதனைகள் ஏற்படும்போது சிலர் அதிலே நின்றார்கள், சிலர் எதிர்த்து போனார்கள். కానీ దేవుని ప్రజలైన మీరు విశ్వాసంలో నిలిచి ఉందురుగాక. దేవుడి జనమాகிய நீங்கள் விசுவாசத்திலே நிலைத்து நிறுங்கள். అప్పుడే వానిని మీరు ఎదిరించగలరు. அப்பொழுதே அவனை நீங்கள் எதிர்த்து நிற்பீர்கள். విశ్వాసము ద్వారానే రోగాలు బాగయ్యాయి. విశ్వాసத்தின் மூலமாக உங்களுடைய வியாதிகள் குணமடையும். విశ్వాసము ద్వారానే పక్షవాతపు జబ్బులు బాగుపడ్డాయి. విశ్వాసத்தின் மூலமாக పక్షవ్యాధిயிலிருந்து విడుదలయాக்கப்படுவீர்கள். యేసయ్యా నేను విశ్వసించుచు ఉన్నాను అని ఒక్క మాట పలికి చూడండి, వెనువెంటనే నా దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించుదురుగాక. இயேசுவே நான் உம்மை விசுவாசிக்கிறேன் என்று நீங்கள் அறிக்கையிடுங்கள், உடனே என் தேவனாகிய கர்த்தர் உங்களுக்கு விடுதலை கொடுப்பாராக. అడగక మునుపే మీ అక్కర్లు నా దేవుడు తీర్చునుగాక. நீங்கள் கேட்பதற்கு முன்பதாகவே உங்கள் தேவைகள் எல்லாவற்றையும் என் தேவன் தீர்ப்பாராக. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యములో యాకోబు எழுதின நிருபம் 4ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே 4వదిగా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. 4ஆவதாக தேவனுக்கு கீழ்ப்படியுங்கள், பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள். అపవాది మీ యొద్ద నుండి పారిపోవాలి అంటే మీరు దేవునికి లోబడి ఉండాలి. பிசாசு உங்களை விட்டு ஓடி போக வேண்டுமானால் நீங்கள் தேவனுக்கு கீழ்ப்படிய வேண்டும். లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. లూకా எழுதின சுவிசேஷம் 2ஆம் அதிகாரம் 51ஆம் వచనத்தை వాసికలాం. యేసుక్రీస్తు వారు చిన్నప్పుడు నుండి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రికి లోబడి నడిచారు. இயேசு கிறிஸ்து சிறிய வயது முதற்கொண்டு 33 வயது வரைக்கும் தன்னுடைய பெற்றோருக்கு கீழ்ப்படியிருந்தார். సిలువ మరణము పొందినంతగా సిలువ మరణం పర్యంతமாக విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యములో చదువుతూ ఉన్నాం. பிலிப்பியருக்கு எழுதின நிருபம் 2ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே சிலுவையின் மரண பரியந்தம் கீழ்ப்படிந்தவராகி தம்மை தாமே தாழ்த்தினார். జననం మొదలుకొని సిలువ మరణం పొందేంత వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. தன்னுடைய பிறப்பின் முதல் இறப்பு வரையிலும் கிறிஸ்து பிதாவுக்கான ஒரு கீழ்ப்படிந்தவராய் காணப்பட்டார். எவ்வளவா கீழ்ப்படிந்தாரோ. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యములో మార్కు எழுதின சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 41ஆம் வசனத்திலே గాలి సముద్రమా అణిచిపో, காற்றும் கடலும் அமைதலாய் இரு என்று சொன்னார். అని శాసించగానే గాలియు సముద్రము అణిచిపోయెను. హల్లెలూయా. காற்றையும் கடலையும் சொன்னபோது அது அமைதலாயிற்று. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యాన్ని చూడండి. మార్కు எழுதின சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 41ஆம் వచనం. ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. இவர் யாரோ காற்றும் கடலும் இவருக்கு கீழ்ப்படுகிறதே என்று ஒருவரோடு ஒருவர் சொல்லிக் கொண்டார்கள். తండ్రికి లోబడ్డారు. பிதாவானவருக்கு தேவன் கீழ்ப்படிந்தது போல కనుకనే అపవాదిని
ఈ సృష్టిలో ఉంటున్న కార్యాన్ని కూడా శాసించినప్పుడు అవి కూడా అణచిపోయాయి. ஆகவே இந்த சிருஷ்டி எல்லாவற்றையும் இயேசுவானவர் அதட்டினார். మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం నుండి మీరు తర్వాత చదువుకోండి. మార్కు எழுதின சுவிசேஷம் 1ஆம் அதிகாரம் 21லிருந்து 27 வசனங்களை வாசிக்கும்போது ఒకసారి అపవిత్రాత్మ పట్టిన ఒక అతన్ని తీసుకొచ్చారు. ஒரு முறை பிசாசு பிடித்திருந்த ஒரு மனிதனை கொண்டு வந்தார்கள். అతడు తరచుగా నీళ్లలో నిప్పులు పడుతూ ఉన్నాడు. அவன் அடிக்கடி கடல் தண்ணீரிலும் நெருப்பிலும் விழுவுகிறவனாய் காணப்பட்டான். నజరేయుడకు యేసు మాతో మీకేమి మమ్మల్ని నశింప చేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను అని అక్కడ ఆ దయ్యం పలికినట్లుగా చదువుతూ, நசரேயனாகிய இயேசுவே எங்களை அழிக்க வந்தீரா, நீர் யார் என்பதை நாங்கள் அறிந்திருக்கிறோம் என்று அந்த பிசாசு பிடித்திருந்தவன் சொன்னான். అక్కడ కూడా అపవిత్రాత్మలను యేసయ్య గద్దించగా అవి పారిపోయెను. அங்கேயும் இயேசு கிறிஸ்துவான ஒரு பிசாசை அதட்டின போது அவை ஓடி போயிற்று என்று பார்க்கிறோம். యేసయ్యకు మీరు లోబడి ఉండండి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోవును. இயேசு கிறிஸ்துக்கு நீங்கள் கீழ்ப்படியுங்கள், அப்பொழுது பிசாசானவன் உங்களை விட்டு ஓடி போவான். మనం దేవునికి ఏ విషయంలో లోబడాలి? நாம் தேவனுக்கு எந்த விஷயத்திலே கீழ்ப்படிய வேண்டும்? దేవుని మాటకు లోబడాలి. தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிய வேண்டும். బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని వాక్యం చెప్తుంది. பலியை செலுத்துவதை காட்டிலும் கீழ்ப்படிதல் நன்மை என்று வேதம் சொல்கிறது. యేసుక్రీస్తు తన తండ్రికి లోబడ్డట్టుగా దేవుని ప్రజలైన మనము ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా అపవాది మీ యొద్ద నుండి పారిపోనట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. இயேசு கிறிஸ்துவானவர் பிதாவுக்கு கீழ்ப்படிந்தது போலவே நீங்களும் இயேசு கிறிஸ்துவுடைய வார்த்தை கீழ்ப்படியும் பொழுது பிசாசானவன் ஓடி போவான். స్కూల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. பள்ளிக்கூடத்திலே சில சட்டதிட்டங்கள் உண்டு. ఆ రూల్స్ కి ఖచ్చితంగా టీచర్స్ అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా లోబడాలి. அந்த சட்டதிட்டங்களுக்கு அங்கே இருப்பவர்கள் எல்லோரும் கீழ்ப்படிய வேண்டும். నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అక్కడ ఆ పై అధికారులకు లోబడి ఉండేవాడు కాదు. எனக்கு தெரிந்த டாக்டர் ஒருவர் உண்டு, அவர்கள் அதிகாரிக்கு அவர் கீழ்ப்படிய மாட்டார். వాళ్ళ కోపం వచ్చింది, ఉద్యోగం నుండి తీసేశారు. அவர்கள் கோபப்பட்டு அவரை வேலையிலிருந்து ராஜினாமா செய்தார்கள். నాతో వచ్చి తన సమస్య చెప్పుకున్నాడు. என்னோடு வந்து அவருடைய பிரச்சனைகளை சொன்னார்கள். నేనన్నాను, నువ్వుండే ఆ రఫెట్ ఆఫ్ స్వభావం నీ భార్య దగ్గర చూపించుకో. உனக்குள்ளா இருக்க அந்த கடினத்துவத்தை உன்னுடைய மனைவியிடத்திலே காட்டிக்கொள். షార్ట్ టెంపర్ మనిషి అన్నమాట. நீ அடிக்கடி கோபப்படுகிறாய். నీ ఇంట్లో చూపించుకో గానీ అక్కడ చూపించవద్దు. உன்னுடைய வீட்டிலே அதை காட்டிக்கொள்ளலாம், அங்கே காட்டிக்கொள்ள கூடாது. దయచేసి నీవు వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి మరలా డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పు. நீ அங்கே போய் அவர்களிடத்தில் மன்னிப்பு கேட்டு உன்னுடைய பணியில இணைந்து கொள் என்று சொன்னேன். ఇప్పుడు ఆయన లోబడి ఉండటం அவர் கீழ்ப்படிந்ததினாலே அவருடைய உத்தியோகத்திலே ஆசீர்வாதத்தை தேவன் கட்டளையிட்டார். అక్కడ ఆ అధికారులకు వాళ్ళకి లోబడి ఉంటే ఆశీర్వాదం. அங்கே அதிகாரிகளுக்கு கீழ்ப்படிந்து இருக்கும்போது அங்கே ஆசீர்வாதம் உண்டாயிருக்கிறது. గవర్నమెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. அரசாங்கத்திலே சட்டங்களும் உண்டு. నేనైనా మీరైనా అందరూ ఖచ్చితంగా పాటించాలని. நானும் நீங்களும் எல்லா சட்டதிட்டங்களுக்கு கீழ்ப்படிய வேண்டும். ఒకసారి ఆంధ్రాలో బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నా. ஆந்திர பிரதேசத்திலே வாகனத்திலே போகும்போது సడన్ గా ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ஒரு டிராஃபிக் போலீஸ் நிறுத்தினார். హెల్మెట్ లేదు, మరి అప్పుడు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆపేశాడు. ఫైన్ కట్టండి అన్నాడు. ஹெல்மெட் இல்லை, லைசன்ஸும் கிடையாது, ஃபைன் கட்ட சொல்லி சொன்னார்கள். ఆయన పాస్టర్ అన్నాను. நான் ஒரு ஊழியக்காரன் என்று పాస్టర్ சொன்னேன். అయితే ఏమి ఎవరైతే பாஸ்டரா இருந்தா யாரா இருந்தா என்ன, కట్టాల్సిందే ఫైన్ సార్ అన్నాడు. ஃபைன் கட்டி தான் ஆக வேண்டும் என்று சொன்னார். గవర్నమెంట్ రూల్స్ కి ఎవరైనా ఖచ్చితంగా లోబడి ఉండాలి. அரசாங்கத்தின் சட்ட திட்டங்களுக்கு நாம் கீழ்ப்படிய வேண்டும். అలాగే యేసయ్యకు మనం లోబడి ఉంటే అపవాది మీ యొద్ద నుండి పారిపోవును గాక. அவ்விதமாக இயேசு கிறிஸ்துவுக்கு நீங்கள் கீழ்ப்படியும் போது பிசாசானவன் உங்களை விட்டு ஓடி போவான். యేసుక్రీస్తు వారు అథారిటీ అధికారము చేత గాలిని సముద్రాన్ని అణచివేశారు. இயேசு கிறிஸ்து அதிகாரத்தினாலே காற்றையும் கடலையும் அதட்டினார். మనము కూడా దేవునికి లోబడి ఉంటే సాతాన్ని జయించగలము. நாமும் இயேசுவுக்கு கீழ்ப்படியும் போது பிசாசுக்கு எதிர்த்து நிற்போம். అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 29వ వాక్యములో அப்போஸ்தலர் 5:29 வசனத்திலே మనుషులకు కాదు దేవునికే మనము లోబడవలెను కదా అని వ్రాయబడి ఉంది. அங்கே மனுஷருக்கு கீழ்ப்படுகிறதை பார்க்கலும் தேவனுக்கு கீழ்ப்படுகிறது அவசியம் என்று பார்க்கிறோம். కొన్నిసార్లు అధికారులుగా ఉన్న మనుషులకు లోబడాలి, దేవునికి కూడా మనం లోబడాలి. சில சந்தர்ப்பத்திலே மனுஷர்களாகிய அதிகாரிகளுக்கு கீழ்ப்படிய வேண்டும், தேவனுக்கும் கீழ்ப்படிய வேண்டும். బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. பலியை செலுத்துவதை காட்டிலும் வார்த்தையை கேட்பது நன்மையானது. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటకు లోబడి రాబోయే రోజుల్లో జయ జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించినట్లు నా దేవుడు సహాయం చేయును గాక. பிரியமானவர்களே, தேவனுடைய வார்த்தை கீழ்ப்படிந்து வருகிற நாட்களிலே ஒரு ஜெய ஜீவித்தை ஜீவிப்பீர்களாக. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యములో எபேசியர் 6:11 వచనத்திலே 5వదిగా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ஒரு சிறிய வார்த்தையை சொல்லி முடிக்கிறேன். అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. பொல்லாங்கான் ஏயும் அக்கினி சாஸ்திரங்களை அவித்து போடத்தக்கதாய் எல்லாவற்றிற்கும் மேலாக விசுவாசம் என்கிற கேடகத்தை பிடித்துக் கொண்டவர்களாய் நில்லுங்கள். అపవాది తంత్రములను పసిగట్టాలి.
விரோதியுடைய பிசாசுடைய தந்திரங்களை அறிந்திருக்க வேண்டும். ఆ తంత్రం అనేది ఆది కాండము నుండి ప్రారంభమైంది. தந்திரம் என்பது ஆதி ஆகமத்திலிருந்து துவங்குகிறது. ఆదాము అవ్వ ఏదెను తోటలో ఉన్నారు. ஆதாமும் ஏவாளும் ஏதேன் தோட்டத்திலே இருந்தார்கள். వారి దగ్గరకు వచ్చి సాతానుగాడు పలికిన మాట స్త్రీతో ఇది నిజమా అని అంటాడు. பிசாசானவன் தந்திரமாய் ஏவாளிடத்தில் சொன்னது இது நிஜமாவா என்று கேட்டான். ప్రియమైన వారలారా, కుయుక్తి చేత సాతాను వాళ్ళని పడవేశాడు. தந்திரமாக அவர்களை விழும்படி பிசாசானவன் செய்தான். సాతాను తంత్రములను మీరు ఎరుగని వారు కారు అని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. பிசாசின் தந்திரங்களை நீங்கள் அறிந்திருக்கிறீர்கள் என்று கொரிந்தியர் சபைக்கு பவுல் எழுதுகிறார். వాడి తంత్రములను ఎరిగి మీరు సాతాన్ని ఎదిరించుదురుగాక. அவருடைய தந்திரங்களை அறிந்து அவனை எதிர்த்து நில்லுங்கள் என்று சொல்கிறார். ఆది కాండం 27వ అధ్యాయం 35వ వాక్యములో, ஆதியாகமம் 27వ அதிகாரம் 35వ వచనத்திலே అక్కడ ఏశావుతో తండ్రి చెప్పిన మాటలు ఏంటంటే, அங்கே ஏசாவோடு தகப்பன் சொன்ன வார்த்தை నీ என்னவென்றால், సహోదరుడు కపటోపాయముతో నీకు రావలసిన దీవెన తీసుకొని పోయును. உன் சகோதரன் தந்திரமாய் வந்து உன்னுடைய ஆசீர்வாதங்களை பெற்றுக்கொண்டான் என்று சொன்னார். అన్న పొందవలసిన ఆశీర్వాదాలు తమ్ముడు తీసుకున్నాడు. தன்னுடைய சகோதரனை அண்ணன் பெற்றுக்கொள்ள வேண்டிய ஆசீர்வாதங்களை தந்திரமாய் சகோதரன் பெற்றுக்கொண்டார். తండ్రి అంటాడు, నీ సహోదరుడు కపటోపాయముతో. தகப்பன் சொல்கிறார், உன் சகோதரன் தந்திரமாய் அதை பெற்றுக்கொண்டார். ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో సాతానుడు మనుషుల్లో చొరబడి క్రియ చేస్తూ ఉంటాడు. இந்நாட்களில் பிசாசு மனுஷருக்குள்ளாய் புகுந்து அநேக காரியங்களை செய்து கொண்டிருக்கிறான். కాబట్టి మీ కుటుంబంలో సహోదరుల మధ్యలో సహోదరి మధ్యలో సమాధానాన్ని మీరు కాపాడుకుందరుగాక. ஆகவே உங்களுடைய குடும்பத்திலே சகோதரர் மத்தியிலே ஒரு ஐக்கியத்தை சமாதானத்தை காத்துக் கொள்வீர்களாக. ఎవరిని మిరుగుదునాను వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. யாரை விழுங்கலாம் என்று அலைந்து திரிந்து கொண்டிருக்கிறான். కుటుంబంలో ఐక్యతను పడద్రోయాలని, குடும்பத்திலே ஐக்கியத்தை அழிக்க வேண்டும் என்று, సమాధానాన్ని తీసివేయాలని, சமாதானத்தை எடுத்து போட வேண்டும் என்று, గొడవలు పుట్టించాలని, சண்டைகளை உண்டாக்குகிறான். ఎప్పుడు చూసినా మరణ భయంతో ఉండేటట్లుగా సాతానుడు క్రియ చేస్తూ ఉంటాడు. எப்பொழுதும் மரண பயத்தோடு கூட இருக்கும்படியாய் సాతాన్ క్రియ செய்து கொண்டிருக்கிறான். కానీ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. உலகத்தில் இருக்கிற காட்டிலும் உங்களில் இருக்கிற பெரியவராய் இருக்கிறார். సాతాను తంత్రములను జయించడానికి మనకు ఆయుధాలు అవసరం. சாத்தானுடைய தந்திரங்களை எதிர்க்கும்படியாய் நமக்கு ஆயுதங்கள் அவசியமாக இருக்கிறது. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. எபேசியருக்கு எழுதின நிருபத்திலே நாம் வாசிக்கிறோம். 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోరండి. 6వ அதிகாரம் 16వ వచనத்திலே వాసిக்கும்போது, అపవాది తంత్రములను ఎదిరించడానికి లోక సంబంధమైన ఆయుధాలు అవసరం లేదు. பொல்லாங்கனுடையையும் தந்திரங்களை அவிக்கும்படி உலகத்தின் ரீதியான ஆயுதங்கள் அவசியம் இல்லை. ఒకటి సత్యమనే దట్టి అవసరం. முதலாவது சத்தியம் என்கிற கவசம் அவசியமா இருக்கிறது. వాట్ ఈస్ ట్రూత్? ఏంటి సత్యం అంటే? சத்தியம் என்றால் என்ன? నీ వాక్యమే సత్యము. அவருடைய வசனமே சத்தியம். దేవుని ప్రజలు సత్యమనే దట్టి కట్టుకొని సాతాన్ని జయించాలి. தேவனுடைய ஜனமானவர்கள் வசனம் என்கிற பட்டயத்தை பற்றி கொண்டு இருக்க வேண்டும். వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. வசனம் உங்களை விடுதலையாக்கும் என்று சொல்கிறது. క్రీస్తుని ఎరిగి ఉన్న ప్రారంభ దశలో మీరు వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా మీరు పాపముల నుండి విడుదల చేయబడ్డారు. இயேசு கிறிஸ்துவை அறிந்த நீங்கள் ஆரம்பத்திலே வசனத்தை கேட்டபோது ఆ సత్యమనే దట్టి మీరు కట్టుకొని ఉన్నంత వరకు சாத்தானுடைய మీ దగ్గరికి రాడండి. சத்தியம் என்கிற கேடகத்தை நீங்கள் பிடித்து கொண்டிருக்கும் போது பிசாசானவன் உங்கள் இடத்திற்கு வர முடியாது. కనుక రాత్రి పగళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వింటూ ఆ వాక్యము చేత రాబోయే రోజుల్లో మీరు విజయము పొందుదురుగాక. ஆகவே இரவும் பகலுமாய் கர்த்தருடைய வேதத்தில் தியானமாய் இருந்து உங்களுடைய வாழ்க்கையிலே ஒரு ஜெய ஜீவித்தை பெற்றுக் கொள்வீர்களாக. నీతి అనే మైమరువు తొడుగుకొని, நீதி என்கிற கவசத்தை தரித்துக் கொண்டு, నీతి అనే మైమరువు, நீதி என்கிற கவசம் ప్రొటెక్షన్ కొరకు ఇది అవసరం. இது காத்து கொள்வதற்கு அவசியமாக இருக்கிறது. మన నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది అని యెషయా చెప్తూ ఉన్నారు. நம்முடைய நீதியானது அழுக்கு கந்தையை போல் இருக்கிறது. யெஷயாவின் புத்தகத்திலே பார்க்கிறோம். క్రీస్తు తన నీతి ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. கிறிஸ்துவினுடைய நீதியினாலே நாம் நீதிமான்களாக்கப்பட்டிருக்கிறோம். ఆ నీతి అనే మైమరువు మనకు ఉన్నప్పుడు அந்த நீதியின் கவசத்தை தரித்துக் கொண்டு నీతిమంతుల విజ్ఞాపన ఆయన ఆలకించును గాక. நீதிமானுடைய விண்ணப்பத்தை தேவன் கேட்பாராக. హృదయంలో మున్సిపాలిటీ పెట్టుకుని ఆండవరే ఇరంగం ఆండవరే అంటే దిగిందిలే సత్యదిలే. இருதயத்தை அழுக்கை வைத்துக் கொண்டு தேவனே இறங்கும் என்று சொன்னால் ஒன்றும் நடக்காது. రైచస్నెస్ పీపుల్, యథార్థంగా మనం దేవుని సన్నిధిలో నీతిగా ప్రార్థించినప్పుడు వెనువెంటనే కార్యములు చేయుదురుగాక. நீதியாய் தேவனுடைய சபையிலே நாம் ஜெபிக்கும் பொழுது நீதியின் தேவன் காரியங்களை செய்வாராக. అందుకే దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ஆகவே தேவனுடைய ஆலயத்துக்கு 2 மனிதர்கள் வந்தார்கள். సుంకరి తనను తాను పొగడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ஆயக்காரன் தன்னை தான் தாழ்த்தி ஜெபித்துக் వారానికి கொண்டிருந்தான். 2 రోజులు ఉపవాసం ఉంటాను, நான் வாரத்துக்கு 2 நாள் உபவாசிப்பேன்.
శాస్త్రులు పరిచయులు వాళ్ళ నీతి ఎలాంటిదంటే మనం కూడా పాటించలేమండి. சாஸ்திரிகள் பரிசேயர்களுடைய நீதியை நாமும் கடைபிடிக்க முடியாது. వాళ్ళని కించపరిచి మాట్లాడడం కాదు, వాళ్ళు అంటారు మేము వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాం. அவர்களை தாழ்த்தி பேசுவதில்லை, அவர்கள் சொல்வார்கள் நாங்கள் வாரம் 2 முறை உபவாசிப்போம். మనం ఉండగలమా? நாம் இருப்போமா? ఇది 2 గంటలు అయింది, இதோ 2 மணி ஆயிடுச்சு, గ్యాస్ ట్రబుల్ வந்துச்சு, கேஸ்ட்ரிக் ஆயிடுச்சு, తిని త్వరగా బయలుదేరితే చాలు అనుకుంటాం, சாப்பிட்டு சீக்கிரமா போனா போதும்னு நினைப்பீங்க. కానీ శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే మీరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరు అంట. சாஸ்திரிகள் பரிசேயர்களுடைய நீதியை காட்டிலும் உடைய நீதி அதிகமாக இராவிட்டால் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க மாட்டீர்கள். అప్పుడు 2.5-3 రోజులు ఉపవాసం ఉంటే కానీ పరలోకానికి వెళ్ళం. அப்போ 2-3 நாட்கள் இருந்தால் தான் பரலோகத்துக்கு போக முடியும். కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుందాం. ஆகவே இப்போதிலிருந்து நாம் அதை మన నీతి పెరుగును గాక, நம்முடைய நீதி பெருகுவதாக. సుంకరి చిన్న ప్రార్థన చేశాడు, పాపినైనా నన్ను క్షమించు అన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. அந்த ஆயக்காரன் சின்ன ஜெபத்தை செய்தான். ప్రియమైన వారలారా, ఈ రోజున నీతిని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియமான కూడా இந்த நாளிலே தேவன் நீதியை விரும்புகிறார். నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండునని వాక్యం చెప్తుంది. நீதிமான் சிங்கத்தை போல கர்ஜித்து தைரியமாக இருப்பான் என்று வேதம் சொல்கிறது. స్థలాల్లో ఇంట బయట ఎక్కడైనా నీతిగా ఉండి చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా మీరు జీవనయాత్రలు కొనసాగుదురుగాక. நீங்கள் இருக்கிறதான எல்லா இடத்திலும் நீதியாய் இருந்து பாருங்கள், தேவன் உங்களுடைய வாழ்க்கையிலே பெரிய ஆசீர்வாதங்களை கொடுப்பார். అపజయాలు ఫెయిల్యూర్స్ అనేది రావండి. உங்களுடைய வாழ்க்கையிலே எங்கே விழுகை இல்லாமல் ஒரு ஜெயத்தை தேவன் கொடுப்பார். కనుక నీతి అనే మైమరువు తొడుగుకొని మీరు విజయం పొందుదురుగాక. ஆகவே நீதியின் வஸ்திரத்தை தரித்துக் கொள்வீர்களாக. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని నిలవబడుడి. ஆகவே பாதங்களுக்கு சமாதானத்தின் ரட்சையை தரித்துக் கொள்வீர்களாக. పీస్ఫుల్ లైఫ్, సమాధానకరమైన జీవితం అవసరం. வாழ்க்கையிலே ஒரு சமாதானமான வாழ்க்கை தேவைப்படுகிறது. మనం ఎక్కడికైనా వెళ్ళటానికి ముందుగా పాదములకు సమాధాన సిద్ధమైన జోడు తొడుక్కుంటారు. ஆகவே நாம் எங்கேயாவது போகும்போது நம்முடைய பாதங்களுக்கு பாதரட்சைகளை போட்டுக்கொள்வோம். చెప్పులు లేకుండా మనం సిద్ధపడి వెళ్ళలేము. செருப்பு இல்லாம எங்கே வெளியில போக மாட்டோம். ప్రియమైన వారలారా, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు, సమాధానத்தின் సువిశేషం என்கிற சுத்த இருதயம், ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడిచ్చిన సమాధానము మీరు కాచుకొందురుగాక. இந்த உலகத்தில் இருக்கும் மட்டுமாக தேவன் கொடுக்கிற சமாதானத்தை நீங்கள் காத்துக்கொள்வீர்களாக. కొందరికి డబ్బు ఉంటే సమాధానం, சிலருக்கு பணம் இருந்தால் சமாதானம், కొందరికి అన్ని ఫెసిలిటీస్ ఉంటే సమాధానం, சிலருக்கு எல்லா வசதி வாய்ப்புகள் இருக்கும்போது சமாதானம், కొందరికి ఏమీ లేకపోతే ఇరిటేటింగ్ వస్తుంది, சிலருக்கு ஒன்றுமே இல்லாமல் விரக்தி அடைவார்கள். వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, మాకు మంచి ఇల్లు లేదు. அவர்கள் நல்ல ஒரு வீடை கட்டிக்கொண்டார்கள், எனக்கு இல்லை என்று. వాళ్ళకి మంచి వస్త్రాలు ఉన్నాయి, మాకు మంచి వస్త్రాలు లేదు. அவர்கள் நல்ல வஸ்திரங்களை தரித்தார்கள், எனக்கு இல்லை என்று சொல்லி. వాళ్ళు ఫుల్ తల నిండా ఎంట్రుకలు ఉన్నాయి, నేను బాల్డెడ్ అని కొందరికి బాధ. அவர்களுக்கெல்லாம் நிறைய முடி இருக்கிறது, எனக்கு வழுக்கையா இருக்கிறது என்று. ఏ విషయంలో కూడా దేవుని ప్రజలు అసమాధాన పడవలసిన అవసరమే లేదు. எந்த விஷயத்திலும் தேவனுடைய ஜனங்கள் அசமாதானமாய் இருக்க கூடாது. యేసయ్య అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యేసు சொன்னார், என்னுடைய சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன் என்று. ఆ సమాధానం దేవుని ప్రజలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనుగ్రహింపబడుతుంది. அந்த సమాధానத்தை దేవుடைய సభకు வரும்போது பெற்றுக்கொள்வீர்கள். మత్తయి సువార్త 11:28 నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మత్తయి எழுதின సువిశేషం என்னிடத்துக்கு வாருங்கள், நான் உங்களுக்கு இளைப்பாறுதலை தருவேன் என்று சொன்னார். ప్రార్థనల సమావేశానికి మీరు చేరి వచ్చారు కాబట్టి ఆయన మందిర ఆవరణంలో ఉంటున్న పరిపూర్ణమైన సమాధానాన్ని, సంతోషాన్ని మీరు పొందుదురుగాక. இந்த ஜெப வீரர் கூட்டத்திற்கு வந்த உங்களுடைய வாழ்க்கையிலே என்னுடைய தேவனுடைய சமாதானம், சந்தோஷம் நிறைந்திருப்பதாக. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. விசுவாசம் என்கிற பட்டயத்தை பிடித்துக் கொள்ளுங்கள். విశ్వాసాన్ని ఎక్కడ మనం విడిచిపెట్టకూడదు. விசுவாசத்தை நாம் எங்கே விட்டு விடக்கூடாது. ప్రభు వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొందునా, అంత్యదినములలో నేను విశ్వాసాన్ని కనుగొందునా అని ప్రభు అడుగుచున్నాడు. தேவன் வெளிப்படும் நாளிலே அவர்களுக்குள்ளாய் விசுவாசத்தை நான் காண்பேன் என்று பார்க்கிறார். ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని నుండి తొట్టిల్లిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనుకూలం ఇல்லாத సమయத்திலே தேவனை விட்டு விலகினவர்கள் अनेகர் உண்டு. మేలులు జరగనప్పుడు దేవుని మీద ఉంచిన విశ్వాసములో నుండి తొట్టిల్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. நன்மை நடைபெறாத போது தேவனை விட்டு விலகினவர்களும் உண்டு. కానీ యోబు అంటాడు, ఆయన దేవుని యొద్ద నుండి మేలు అనుభవించగలము, కీడు కొన్నిసార్లు అనుభవించగలము. ஆனால் பக்தனாகிய யோபு சொல்கிறார், தேவனிடத்தில் நன்மை பெற்றுக்கொள்வேன், தீமையும் பெற்றுக்கொள்வேன் என்று. కానీ నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణము వలె మారుదును అనే అచంచలమైన విశ్వాసం యోబులో ఉన్నది. ஆனால் நான் இப்போ சோதிக்கப்பட்டு கொண்டிருக்கிறேன், சோதனைக்கு பிற்பாடு பொன்னாக மாறுவேன் என்கிற ஒரு விசுவாசத்தை கொண்டிருந்தார். విశ్వాసం అనే డాలు యోబు చేతుల్లో ఉన్నది కనుక సాతానుడు కూడా ఏం చేయలేకపోయాడు. விசுவாசம் என்கிற பட்டயத்தை பிடித்ததினாலே சாத்தானும் ஒன்றும் செய்யக்கூடாமல் போயிற்று. తద్వారా రెట్టింపు మేలు యోబు పొందినట్లుగా నా దేవుడు మీకు కూడా అనుగ్రహించుదురుగాక. அதனால ரெட்டித்தான ஆசீர்வாதத்தை யோபு பெற்றுக்கொண்டது போல நீங்களும் பெற்றுக்கொள்வீர்களாக. అనేక విషయాల కొరకై మనం ప్రార్థించాం, అనేక விஷயங்களுக்காய் நாம் ஜெபித்தோம். ఈ రోజుల్లో ముఖ్యముగా
యేసయ్య చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేయాలి. இந்த நாளிலே இயேசு சொன்ன வார்த்தைக்காய் நாம் ஜெபிக்க வேண்டும். యెరూషలేము కుమార్తెలారా నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడి. எருசலேமின் குமாரத்தியே எனக்காக அல்ல உங்களுக்காகவும் உங்களுடைய பிள்ளைகளுக்காகவும் அழுங்கள் என்று சொன்னார். సంఘము కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. சபைக்காகவும் தேவனுடைய ஊழியருக்காகவும் ஜெபியுங்கள். నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. அழிந்து போகிற ஆத்துமாக்களுக்காக ஜெபியுங்கள். ఆ ప్రార్థన ద్వారానే మనం సాతాన్ని ఎదిరించగలము. அந்த ஜெபத்தின் மூலமாக நாம் பிசாசை எதிர்த்து நிற்கலாம். ప్రార్థన ద్వారానే క్రీస్తును మనం ఎదుర్కోగలం. ஜெபத்தின் மூலமாகவே இயேசுவை நாம் எதிர்கொள்ள முடியும். అట్టి కృప దేవుడు మనందరికి దయచేయుదురుగాక. அப்பேற்பட்ட கிருபையை தேவன் உங்களுக்கு கொடுப்பாராக. అందరూ లేచి నిలిచి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. எல்லோரும் எழுந்து நின்று நாம் ஜெபிக்கலாம். అందరూ లేచి నిలిచి చాలా సేపు కూర్చున్నారు. లేచి నిలిచి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకొని எழுந்து நின்று ஒரு 5 நிமிடம் ஜெபிக்கலாம். ప్రార్థనను ముగించుకుందాం. ஜெபத்தை முடிக்க போகிறோம். విన్న వాక్యాన్ని అందరూ ఒకసారి ధ్యానించాలి. கேட்ட வசனத்தை எல்லாரும் தியானிக்கலாம். ఈ ప్రార్థనా వీరుల సమావేశానికి ప్రభు మిమ్మల్ని తీసుకుని వచ్చారు. ஜெப வீரர்கள் ஜெபத்திற்கு தேவன் உங்களை கொண்டு வந்திருக்கிறார். నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. தெளிந்த புத்தி உள்ளவர்களாய் விழித்திருங்கள். మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతునాని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. பிசாசானவன் கர்ஜிக்கும் சிங்கத்தை போல யாரை விழுங்கலாம் என்று சுற்றி திரிந்து கொண்டிருக்கிறார். అపవాదిని జయించటానికే మనం ఈ ప్రార్థన వీరుల సమావేశానికి చేరి వచ్చాం. பிசாசை எதிர்த்து நிற்பதற்கே இந்த ஜெப கூட்டத்திற்கு நாம் வந்திருக்கிறோம். అందరూ కళ్ళు మూసి భయముతో భక్తితో ఆయన సన్నిధిలో కనబడండి. எல்லோரும் கண்களை மூடி பயபக்தியோடு கூட காணப்படும். ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే అతనికి భయం కలుగుతుంది. ஜெபிப்பவர்களை பார்த்தால் அவனுக்கு பயம் உண்டாகிறது. నీకు ఎదురయ్యే శ్రమ పోరాటం మధ్యలో నీవు మోకాళ్ళుని ప్రార్థన చేసి చూడు. உனக்கு வருகிறதான எல்லா பிரச்சனை மத்தியிலும் நீ முழங்கால் படிட்டு ஜெபித்து பார். నీ ఎదుట సాతానుడు నిలవకుండా పారిపోవును గాక. உன்னிடத்திலே பிசாசு இல்லாமல் ஓடி போ. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్న యేసయ్య గొప్పవాడు. உலகத்தில் இருக்கிறவரை காட்டிலும் முன்னில் இருக்கிறவர் பெரியவராய் இருக்கிறார். విశ్వాసముతో ప్రార్థన చేయి. விசுவாசத்தோடு கூட ஜெபி. గద్దించి ప్రార్థన చేయి. சத்தமிட்டு ஜெபியுங்கள். నీవు ఏ సమస్యతో ఏ కట్ల చేత எப்பேற்பட்ட பிரச்சனை மத்தியிலே நீங்கள் வந்திருந்தாலும் గద్దించి ప్రార్థన చేయి. கடிந்து ஜெபியுங்கள். అపవాది మీతో నుండి పారిపోతాడు. பிசாசு உங்களை விட்டு ஓடி போவார். మనుషులతో పోరాడింది చాలు. மனிதர்களோடு போராடின நாட்கள் போதும். వాళ్ళ వీళ్ళతో పోరాడింది చాలు. அவர்களோடு இவர்களோடு போராடினது போதும். సాతానుతో నీవు పోరాడాలి. சாத்தானோடு போராடு. అంత నిమిత్తం నీకు నిబ్బరమైన బుద్ధి అవసరం. அதற்கு உனக்கு தெளிந்த புத்தி அவசியமாயிருக்கிறது. నిబ్బరమైన బుద్ధి అవసరం. தெளிந்த புத்தி உள்ளவர்களாயிருங்கள். విన్న వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. கேட்ட வசனத்தை ஒரு முறையாய் சிந்தித்து பாருங்கள். క్రీస్తును ఎరగక మునుపు బుద్ధి అనేది లేదు. கிறிஸ்துவை அறியாத முன்பு புத்தி இல்லாதவர்களாய் இருந்தீர்கள். కానీ క్రీస్తును ఎరిగిన ఆ రోజు నుండే దేవుడు నిన్ను స్వస్థ చిత్తునిగా చేశాడు. ஆனால் கிறிஸ்துவை அறிந்த நீங்களோ தெளிந்த புத்தி உள்ளவர்களாய் இருக்கிறீர்கள். సేనానే దైవం పట్టివాడు స్వస్థ చిత్తుడై కూర్చుండిట చూచి ప్రజలు భయపడ్డారు. லேகியோன் என்கிற மனிதன் தெளிந்த புத்தியுள்ளவனாய் வஸ்திரம் தரித்தனாய் உட்கார்ந்திருந்ததை கண்டதை ஜனங்கள் பார்த்து பயந்தார்கள். చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్ద తిరిగి వచ్చాడు. இளைய குமாரன் புத்தி தெளிந்த போது தகப்பன் இடத்திற்கு திரும்பி வந்தான். ఎక్కడ ఆత్మీయ జీవితంలో నీవు బలహీనపడ్డావు, ஆவிக்குரிய வாழ்க்கையிலே எங்கே பலவீனனாய் ஆனியோ, విన్న వాక్యాన్ని బట్టి నిన్ను నీవు నూతన పరచుకో. கேட்ட வசனத்தின்படி உன்னை நீ புதுப்பித்துக் கொள்வாயாக. మరలా కోల్పోయిన నిబ్బరమైన బుద్ధిని ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో మరలా నీవు పొందుదువుగాక. இழந்த உன்னுடைய புத்தியை மீண்டும் புதுப்பித்துக் கொள்வாயாக. సాతాన్ని ఎదిరించడానికి, பிசாசை எதிர்த்து நிற்கும்படியாக, నీ జీవితంలో వెనకబడిపోయిన పరిస్థితులన్నీ కూడా మరలా నూతన పరచుబడి నిమిత్తమై నిబ్బరమైన బుద్ధి అవసరం. உன்னுடைய வாழ்க்கையில இழந்ததான எல்லா காரியத்தையும் புதுப்பித்துக் கொள்ளும்படியாக புதிய தெளிந்த புத்தியை பெற்றுக் கொள்வீர்களாக. ఎక్కడ నీ ఆత్మీయ స్థితిలో నీవు పడ్డావో ఆలోచించు. எங்கே உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே பின்னிட்டு போனாயோ என்று ప్రభువా నాకు నిబ్బరమైన బుద్ధి దయచేయి. ஆண்டவரே எனக்கு ஒரு தெரிந்த புத்தியை தாருங்கள். వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతాను. பின்னானவைகளை மறந்து முன்னானவை நாடும்படியாய், అపవాదిని నేను జయించాలి. பிசாசை எதிர்த்து நிற்கும்படியாக, ఉన్నతమైన జీవితాన్ని మీలో నేను జీవించాలి. உன்னத வாழ்க்கை வாழும்படியாக నిబ్బరమైన బుద్ధి దయచేయి. தெளிந்த புத்தியை தாருங்க சுவாமி. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రజలు ఎలాగో నడుచుకోవాలో వాక్యాలు బోధింపబడుతున్నాయి. ஜீவனுள்ள தேவனுடைய சபையிலே ஜனங்கள் எவ்விதமாய் வாழ வேண்டும் என்று வசனம் போதித்துக் கொண்டிருக்கப்படுகிறது. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు వింటూ ఉన్నాం. எத்தனையோ ஆண்டு காலமாக வசனத்தை கேட்டுக் கொண்டிருக்கலாம். అపవాదిని ఎదురిస్తూ ఉన్నవా? பிசாசை எதிர்த்து நிற்கிறாயா? నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. வாயை திறந்து ஜெபியுங்கள். ప్రభువా నేను మెలకువతో ప్రార్థన చేస్తాను. ஆண்டவரே நான் விழித்திருந்து ஜெபிப்பேன். శోధనలో ప్రవేశించకుండా మెలకువతో
ప్రార్థన చేయుడి. சோதனைக்குட்படாதபடி நான் விழித்திருந்து ஜெபிப்பேன் என்று శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. சீஷர்கள் தூங்கிக் கொண்டிருக்கிறார்கள். ఒక్క గడియైనా మీరు మేల్కొని ప్రార్థించలేరా? ஒரு மணி நேரமாவது நீங்கள் விழித்திருந்து ஜெபிக்க மாட்டீர்களா? ఎందుకు నీ కుటుంబంలో శోధనలు వస్తున్నాయి? எதற்காக உன்னுடைய குடும்பத்திலே பிரச்சனை? ఎందుకు నీ భర్త నీ మాట వినట్లేదు? எதற்காக உன்னுடைய கணவன் உன்னுடைய பேச்சை ఎందుకు నీ கேட்கவில்லை? భార్య నీ మాట వినట్లేదు? எதற்காக உன்னுடைய மனைவி கேட்கவில்லை? నీవు ప్రార్థించట్లేదు, நீ ஜெபிப்பதில்லை. నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోవట్లేదు. కారణం నీ ఇంట్లో ప్రార్థన లేదు. உன்னுடைய குடும்பத்திலே பிரச்சனைகள் அகன்று போகப்படாததற்கு காரணம் நீங்கள் ஜெபிப்பதில் இல்லை. విన్న వాక్యాన్ని ఒక్కసారి తలంచండి. ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. கேட்ட வசனத்திற்காக கர்த்தாவே நாங்கள் ஜெபிப்போம் என்று తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారాలు ఎక్కువగా ఉన్నాయేమో. பிரித்த திண்டியினாலே ஐகிக லௌகிக துக்கத்தினாலே நிறைந்திருக்கிறாயோ? ప్రభు రాకడ సమీపిస్తుంది. தேவனுடைய வருகை அதி సమీపமாய் இருக்கிறது. ప్రభువా నేను మెలకువతో ప్రార్థన చేస్తాను. தேவனே நான் விழித்திருந்து ஜெபிப்பேன். రాబోయే కీడు నుంచి నన్ను నా పిల్లల్ని మీరు తప్పించి కాపాడండి. வரப்போகிற கோபாக்கினின் தண்டனையிலிருந்து என்னையும் என்னுடைய குடும்பத்தையும் காத்துக்கொள்ளும் ஆண்டவரே. కన్నీళ్లతో ప్రార్థన చేయండి. கண்ணீரோடு கூட ஜெபியுங்கள். ప్రభుని సమస్యని తొలగించాలని ఎదురు చూస్తూ உன்னுடைய பிரச்சனையை தேவன் நீக்க வேண்டும் என்று விரும்புகிறார். విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. விசுவாசத்திலே நிலைத்து ஜெபியுங்கள். షద్రక్ మేషక్ అబేద్నెగో విశ్వాసం పరీక్షింపబడి షద్రక్ మేషక్ అబేద్నెగోவுடைய விசுவாசத்தை நிலைத்து பாருங்கள். అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్ని సూళైயிலே போடப்பட்டார்கள். వాళ్ళ విశ్వాసం కూడా ఏడంతలుగా పెరుగుతూ వచ్చింది. அவருடைய விசுவாசம் ஏறத்தனையாய் உயர்ந்தது. అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? అగ్ని போல சோதனை வரும்போது நீ என்ன செய்து கொண்டிருக்கிறாய்? విశ్వాసమందు స్థిరంగా ఉంటూ ఉన్నావా? விசுவாசத்திலே நிலைத்திருக்கிறாயா? లేక దేవుని మీద సణుగుతూ ఉన్నావా? தேவனை பற்றிக்கொள்ளாமல் பின்வாங்கி கொண்டிருக்கிறாயா? కొలొస్సీ సంఘస్థులు క్రీస్తునందుల విశ్వాసము స్థిర విశ్వాసమును చూచి పౌలు గారు ఆనందించుచూ ఉన్నారు. கொலோசி சபையை பார்த்து பவுல் சொல்கிறார், அவர்கள் கிறிஸ்துவுக்குள் நிலைத்திருப்பதை கண்டு மிகுந்த சந்தோஷம் அடைகிறார். నన్ను మనల్ని చూసి ప్రభు సంతోషం. உன்னையும் என்னையும் பார்த்து தேவன் சந்தோஷிக்கும்படியாக వీళ్ళు విశ్వాసమందు స్థిరులైన వాళ్ళు అన్నారు. அவர்கள் விசுவாசத்திலே நிலைத்திருக்கிறார்கள் என்று. విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించుడి. விசுவாசத்திலே நிலைத்து பிசாசை எதிர்த்து நில்லுங்கள். అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. அப்பொழுது அவன் உங்களை விட்டு ஓடி போவான். నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక అని గద్దించి ప్రార్థించాడు. నజరేయునాగియ యేసువిன் నామத்தினாலே ஜெபியுங்கள். యేసు నామం శక్తి కలిగిన నామం. యేసుவின் నామం వల్లமையுள்ள నామం. ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు. அந்த நாமத்தை நீ உச்சரிக்கும் போது பெரிய வல்லமை பெற்றுக்கொள்வாய். అపవాది తంత్రములను నీవు జయించాలి. பிசாசின் தந்திரங்களை நீங்கள் எதிர்க்க வேண்டும். లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్న యేసే గొప్పవాడు. உலகத்தில் இருக்கிறவனை காட்டிலும் உன்னில் உள்ள இயேசு பெரியவர். సత్యమనే దట్టి కట్టుకోవాలి. சத்தியம் என்கிற வசனத்தை பிடித்துக் கொள்ளுங்கள். నీతి అనే మైమరువు తొడుగుకోవాలి. நீதி என்கிற வஸ்திரங்களை தரித்துக் கொள்ளுங்கள். పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలి. சுத்த மனசு என்கிற பாதரட்சிகளை தரித்துக் கொள்ளுங்கள். విశ్వాసం అనే డాలు పట్టుకొని సాతాన్ని జయించాలి. விசுவாசம் என்கிற பட்டயத்தை பிடித்து பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள். దావీదు ఎదుట గొల్యాతు నిలిచి ఉన్నాడు. தாவீதின் முன்பு கோலியாத் நிற்க கூடாமல் போயிற்று. విశ్వాసముతో గొల్యాతు సాతాన్ని జయిస్తాడు. விசுவாசத்தினாலே தாவீது கோலியாத்தை ஜெயித்தான். క్రీస్తు నామాన్ని ఉచ్చరించి సాతాన్ని జయించాడు. கிறிஸ்துவின் நாமத்தை அறிக்கையிட்டு பிசாசை ஜெயித்தார். బలవంతుడైన దేవుడు అనే నామాన్ని బట్టి గొల్యాతుని జయించాడు. பலமான நாமத்தின் இயேசுவின் நாமத்தினாலே கோலியாத்தை ஜெயித்தார்கள். మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు. நமக்கும் ஒரு பாலன் கொடுக்கப்பட்டார். మనం ఆరాధించుచున్న దేవుడు బలవంతుడు. நாம் ஆராதிக்கிற தேவன் பலமுள்ள தேவன். ఆ బలవంతుని నామాన్ని ఉచ్చరించాడు. அந்த பலமுள்ள தேவனுடைய நாமத்தை உச்சரியுங்கள். సాతాన్ని మీరు జయిస్తారు. பிசாசை நீங்கள் ஜெயிப்பீர்கள். హల్లెలూయా 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 హల్లెలూయా. విన్న వాక్యాన్ని తలంచి అందరూ ప్రార్థన చేస్తారు. கேட்ட வசனத்தை சிந்தித்து எல்லோரும் ஜெபித்துக் మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై నివసి
న్యాయమా నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై అందరూ చప్పట్లు కొడుతూ మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు దీన మనసు గలవానికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయుచు నీ సిలువ నీడలో విశ్రమింతును అంతము వరకు నా సిలువ మోయుచు నీ సిలువ నీడలో విశ్రమింతును అంతము వరకు హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నిబల శరబల దరబల ధియరబర కరబల లరబర ధియరబర దరబల శలబర నివసించుట న్యాయమా నన్ను సంపూర్ణుడుగా మన మధ్య
పరిశుద్ధులు సంచరు కృపా సత్య సంపూర్ణమై పరిశుద్ధపరచాలి, తన ఎదుట నిలవబెట్టాలని, కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా. ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో అపవాదిని ఎదిరించే యోధుడిగా ప్రభు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. అపవాదిని ఎదిరించే యోధుడిగా నిన్ను మార్చి ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలదానిగా నిన్ను మార్చి ఉన్నాడు.